this is the code, lab code. I hope you guys are able to hear me, right? Yeah. Sandeep, one question, Sandeep. ఇప్పుడు vCenter డౌన్ అయితే DRS will still active గా ఉంటుందా లేకపోతే ఉండదా? will be active, but not the DRS. DRS will go. Yeah, DRS won't. Okay. will go because agent, BPX agent will be connected to the vCenter, so it will work, but not the DRS. Okay. Yeah. If in case అది సర్వీస్ గాని స్టాప్ ఉంటే పని చేయదు కదా అప్పుడు? Yeah, in case of any services are down, so then it will work actually. అప్పుడు పని చేయదు. Okay. కూడా వర్క్ చేయదు. Okay. Yeah. Okay, so guys, you guys has to register with this one, and once we have opened this one, so you have to select enroll again. Okay, so మీరు ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్నారంటే మనకి ఎన్రోల్ అని వస్తుంది. ఎన్రోల్ ఉంటుంది. మీరు ఇప్పుడు అది ఆల్రెడీ ల్యాబ్ కాబట్టి ఇది ఎన్రోల్ అగైన్ అని ఉంది. యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎన్రోల్. ఓకే, సో క్లిక్ ఆన్ ఎన్రోల్. వన్స్ ఎన్రోల్ అయ్యాక ఇక్కడ ఏంటంటే స్టార్ట్ దిస్ ల్యాబ్. click on start this lab. Run test lu idem cheyakandi ikkada. Okay, just start the lab. Prashant, ఇది ఫస్ట్ ల్యాబ్. వీళ్ళు కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఇన్ని రోజులు ఏంటంటే థియరిటికల్ గా కాన్సెప్ట్ వైజ్ ఉంది 4 days. ఇది ఫస్ట్ ల్యాబ్. ఓకే సార్. యా, ఇది ఫస్ట్ ల్యాబ్. నీకైనా ఫస్ట్ డే. ఓకే, వీళ్ళకి కూడా ఫస్ట్ డే. ఓకే, మీరు ఏం చేయాలంటే ఆ పోర్టల్ ఆల్రెడీ నేను గ్రూప్ లో పింగ్ చేశాను, దానిలో రిజిస్టర్ అవ్వండి. ఓకే సార్. మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి. జస్ట్ జీమెయిల్ అకౌంట్ ఇచ్చినా చాలు. ఓకే సార్. సో ఇది ఏమి ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చారంటే మీకు ఆప్షన్స్ ఉంటాయి. టాగిల్ ఫుల్ స్క్రీన్, ఓకే, మ్యాక్సిమైజ్, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మ్యాక్సిమైజ్ యువర్ స్క్రీన్, టాగిల్. ఓకే, సో ఇదేంటంటే మనకు ఆల్రెడీ క్లౌడ్ వాడు మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఓకే, ఆల్రెడీ మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఇది క్లౌడ్ ల్యాబ్. ఇది క్లౌడ్ ల్యాబ్. ఓకే, VMware హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్, HOL అంటారు. VMware హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్. ఈవెన్ మీరు ఆర్గనైజేషన్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా HOL ల్యాబ్ మీద టెస్టింగ్స్ అని చేసుకోవచ్చు. మీరు టెస్టింగ్స్ అని చేసుకోవచ్చు. ఓకే, సో హియర్ యూ కెన్ ఫైండ్ ఎ readme.txt file. You have to double click on it. You need to double click on this readme text file. Okay, once after you select it, so you can find the usernames and passwords. You can find the usernames and passwords. Okay, usernames and passwords అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. మీ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ స్క్రీన్ ఉంటుంది. ప్రతి ఒక్క లాగిన్ క్రెడెన్షియల్స్ కి ఇలాగ ఇండివిజువల్ స్క్రీన్ ఉంటుంది. వాళ్ళ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్స్ చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, మీరు చూసారంటే ప్రతి ESXi హోస్ట్ కి, ఓకే, vCenter కి, విండోస్ కి, లైనక్స్ మిషన్స్ కి. ఓకే, సో ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ దిస్ వన్. ఐ డోంట్ నీడ్ రికార్డ్ అట్ దిస్ టైం. ఓకే, సో క్లోజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మీరు చూసారంటే గూగుల్ బ్రౌజర్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్. గూగుల్ బ్రౌజర్ మీరు సెలెక్ట్ చేశారంటే సో ఇట్ విల్ ఆటోమేటికలీ టేక్ టు ద vCenter console. vCenter console. Okay, vCenter console ki automatically తీసుకెళ్తుంది. Okay, so if you click on this one, you can click like ESXi 03A. Okay, ESXi 03A. Okay, so once after you selected this one, this is the ESXi. Okay, so ఇది ESXi అంటారు. Okay, ఇక్కడ లాగిన్ అయ్యాం. Okay, so let me explain you once again here how we have installed this one. ప్రశాంత్, ఇది మళ్ళీ నీకు కూడా ఉంటుంది బేసిక్ ఇది. ఓకే, సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనకు వి మస్ట్ హ్యావ్ ఏ ఫిజికల్ బేర్ మెటల్ హార్డ్వేర్ ఒకటి ఉండాలి, రైట్? ఫిజికల్ బేర్ మెటల్ హార్డ్వేర్ అనేది ఇది ఫిజికల్ బేర్ మెటల్ హార్డ్వేర్. జస్ట్ అజ్యూమ్ దిస్ ఇస్ ఎ ఫిజికల్ బేర్ మెటల్ హార్డ్వేర్. ఓకే, we'll install an ESXi on top of the physical bare metal hardware. Okay, మనం ఏం చేస్తున్నాం, ఫిజికల్ హార్డ్వేర్ పైన మనం ఇన్స్టాల్ చేసాం. ఓకే, ESXi, and again we will install a virtual machines on top of the ESXi host. This is our structure, right? We already discussed many times this one. Okay, so ఇక్కడ ఏంటంటే మనం దేనికి లాగిన్ అవుతున్నాం అంటే we are going to log into this ESXi host. Okay, ఈ ESXi కి లాగిన్ అవుతున్నాం.
So every individual ESXi host will be having a name. Our name antarante, make a note, FQDN antar ante fully qualified domain name. Fully qualified domain name antar. Okay, దీన్ని fully qualified domain name అంటారు. ఈవెన్ మీరు ఇప్పుడు జూమ్ యాప్ ఉంది కదా, దానికి కూడా ఒక నేమ్ ఉంటుంది, దాన్ని fully qualified domain name అంటారు, దాన్ని fully qualified domain name ఉంటుంది. So every server will be having a fully qualified domain name in the environment, and again it will be having a IP address. Okay, ESXi host ki oka fully qualified domain name ఉంటుంది, IP address kuda ఉంటుంది. Same as well as for the blade servers or the hardware, the bare metal servers, once after you install, okay, this one also will be having a FQDN fully qualified domain name ఉంటుంది and IP address కూడా ఉంటుంది. ఈ IP address నేమ్ దేనికి కనెక్ట్ అవుతుంది? మేనేజ్మెంట్ కన్సోల్ కి కనెక్ట్ అవుతుంది. ఓకే, మేనేజ్మెంట్ కన్సోల్ కనెక్ట్ అవుతుంది. సో తెలుసు కదా మేనేజ్మెంట్ కన్సోల్స్ అంటే ఏమని డిస్కస్ చేస్తాం. సో ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మనకు ఫెయిల్యూర్ ఏంటంటే ఆన్ సైట్ కి, అంటే డేటా సెంటర్స్ ఏ లొకేషన్ లో ఉంటే మనం అక్కడికి ట్రావెల్ కాలేం కాబట్టి ఆన్ ఇమీడియట్ బేసిస్ మేనేజ్మెంట్ కన్సోల్ ఐపీ కానీ మనం రిమోట్ గా బ్రౌజర్ లో సెర్చ్ చేస్తామంటే ఆటోమేటిక్లీ వీ కెన్ సీ వాట్ ఓఎస్ వీ హ్యావ్ ఇన్స్టాల్ ఆన్ దిస్ బేర్ మెటల్. సో ఇక్కడ ఏం జరుగుతుందో అది ఈజీగా మనం చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిందంటే మనం ఈ మేనేజ్మెంట్ కన్సోల్ కి కనెక్ట్ అవ్వట్లేదు. సో వీఆర్ టేకింగ్ కనెక్షన్ టు ద ESXi host. We are taking connection to the ESXi host. Okay, ESXi host ki manam connection తీసుకుంటున్నాం. So adi ESXi host. Already I have installed, I mean in the lab they have installed the ESXi host for us, and we are going to do our testing on this one. So, and make a note, very important thing. Okay, what is the default interview question? Okay, what is the default username for the ESXi host? What is the default username for the ESXi host? Make a note. Okay, root is the default username for the ESXi host. Root is the default username for the ESXi host. Okay, so now నేను ఇప్పుడు ఈ ESXi host కి లాగిన్ అవ్వాలి. సో ఐ డోంట్ హ్యావ్ ద క్రెడెన్షియల్స్, రైట్? సో క్రెడెన్షియల్స్ అనేది డిఫాల్ట్ గా ఉండదు బ్రో. ప్రతి ఆర్గనైజేషన్ లో క్రెడెన్షియల్స్ అనేది వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ బట్టి క్రెడెన్షియల్స్ అనేది పెట్టుకుంటారు. ఇక్కడ చూసారంటే ESXi host క్రెడెన్షియల్స్ ఏముందని ఇక్కడ ఉంది, దీనిలో ఉంది ఆల్రెడీ క్రెడెన్షియల్స్. ఓకే, సో నేను ఇప్పుడు ఈ క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు ఈ క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తున్నాను. ఓకే, VMware నాకు తెలుసు కాబట్టి నేను జస్ట్ చూడకుండా ప్రెస్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ సీ వెదర్ ఐ యామ్ గోయింగ్ టు లాగిన్ ఆర్ నాట్. ఓకే, సో మనం ESXi host కి లాగిన్ అయ్యాం. ఇలా ఉంటుంది బ్రో. Once after you log into the ESXi host, you can see how many virtual machines installed. So there is no virtual machines are installed on top of this ESXi 03A. On top of it, ESXi 03A. So how many data stores are connected? There is no data stores are connected for this one. No storage are connected for this one. Okay, but there is only networking is there. Okay, so ఇది మనం ఇండివిజువల్ గా స్టాండ్ అలోన్, ఇట్స్ ఏ స్టాండ్ అలోన్ ESXi host. మనం ఏం చేసాం, ఇక్కడ స్టాండ్ అలోన్ ESXi host కి మనం కనెక్ట్ అయ్యాము. స్టాండ్ అలోన్ గా ESXi host కి మనం కనెక్ట్ అయ్యాం. Suppose you want to connect to the vCenter, how will be the structure? So నాకు ఇక్కడ ఒక ESXi host ఆల్రెడీ ఉంది, రైట్? సో we have seen this is one of the ESXi host. Okay, దీనికి ఒక ESXi host ఉంది. Okay, so I'll be having another ESXi host. I'm having 1 or 2 VMs. బ్రో ఇవన్నీ మీకు అర్థం అవుతుంది కదా? లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం, 2 days గ్యాప్ మర్చిపోయారు గజనీ లాగా. లేదు అర్థమైంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇది vCenter. ఓకే, ఐ హోప్ యూ రిమెంబర్ వాట్ ఇస్ ఎ vCenter, రైట్? yes. ఓకే, vCenter ఉంటుంది. సో వన్స్ ఆఫ్టర్ vCenter విల్ బి హ్యావింగ్ ఏ క్లస్టర్. Underneath we will construct a data center. It's just an object. Data center is just an object. It's just an object. Okay, it's a data center. Okay, so tarvata underneath we'll be having a cluster. What are the features in cluster? Jayant, ఉన్నావా? హలో అన్న, ఉన్నా. ఏమేమి ఫీచర్స్ ఉంటాయి క్లస్టర్ లో?
The cluster lo we can connect ESXi to another ESXi. And Features. ESXi. Hello. నేను అడిగింది ఫీచర్స్ ఏముంటాయి. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఇన్ క్లస్టర్? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఇన్ క్లస్టర్? VM center, sir. HA and DRS are the features of the cluster. HA and DRS features అంటే DRS. మీరు చెప్పాల్సిందంటే HA DRS. లాస్ట్ టైం చెప్పాను. HA DRS ఫీచర్స్ అవుతాయి. ఓకే ఓకే అర్థమైందా? సో ఇలా ఉంటుంది మన okay. స్ట్రక్చర్. వి సెంటర్ ఉంటుంది. సో వెన్ ఇది వి సెంటర్ లో హోస్ట్ లేకపోతే దాన్ని మనం స్టాండ్ అలోన్ ESXi హోస్ట్ అంటాం. అంటే వెన్ ఏ ESXi host built, okay, when a ESXi host built and there is a virtual machine running on top of it and it's not connected to that vCenter, then we call this one as a standalone. Then we call it as a standalone ESXi host. Standalone ESXi host. Prashant, నువ్వే కన్ఫ్యూజ్ కాకు, డిసప్పాయింట్ అవ్వద్దు. నువ్వు వీడియోస్ చూస్తే నీకు క్లియర్ గా ఉంటుంది. ఈవెన్ ఐ కెన్ క్లియర్ యువర్ డౌట్స్, ఓకే, ఆఫ్టర్ దిస్ సెషన్. ఓకే సార్. ఓకే, సో దీన్ని మనం స్టాండ్ అలోన్ ESXi హోస్ట్ అంటాం. దీన్ని మనం స్టాండ్ అలోన్ ESXi హోస్ట్ అంటాం. ఇది వి సెంటర్ లో ఉంది కాబట్టి ఇట్స్ పార్ట్ ఆఫ్ ఏ వి సెంటర్. ఓకే, ఈవెన్ ద వి సెంటర్ ఆల్సో అండ్ VM, ఇది మనం డిస్కస్ చేసాం అనుకుంటా ఆల్రెడీ. ఈ వి సెంటర్ కూడా ఒక VMA. విల్ ఇన్స్టాల్ దట్ వన్ ఇన్ ఏ వి సెంటర్ ఆన్ టాప్ ఆఫ్ ద విల్ ఇన్స్టాల్ దట్ వి సెంటర్ ఇన్ ఆన్ టాప్ ఆఫ్ ఏ ESXi హోస్ట్. సో దీనికి ప్రతి ఒక్క VM కి IP అడ్రస్ అండ్ నేమ్ FQDN మర్చిపోకండి. ఓకే, FQDN ప్రతి ఒక్క దానికి ఉంటుంది. ప్రతి ఒక్క VM కి, ప్రతి ఒక్క ESXi హోస్ట్ కి నేమ్ అండ్ IP అడ్రస్ అనేది కామన్. ఓకే, అండ్ ఈవెన్ ఓకే వీటన్నిటికి ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఈ FQDN ఏదైతే ఈ వి సెంటర్ కి ఇచ్చుంటామో IP ఆర్ FQDN ని మనం బ్రౌజర్ లో సెర్చ్ చేసామంటే వి సెంటర్ అనేది ఓపెన్ అవుతుంది. దెన్ we need to add individual ESXi. So let's take this is a ESXi 01 and this one is a ESXi 02. మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ మనం వి సెంటర్ ఓపెన్ చేస్తాం. వి సెంటర్ ఓపెన్ చేశాక డేటా సెంటర్ అనేది బిల్డ్ చేయాలి. డేటా సెంటర్ బిల్డ్ చేశాక క్లస్టర్ బిల్డ్ చేయాలి. క్లస్టర్ బిల్డ్ చేశాక HA DRS అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఎనేబుల్ ద HA DRS, whatever we have built the ESXi host in the data center, that we need to add under the cluster. ఓకే, ఇది స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి మనం చేస్తాం. ఓకే, స్క్రాచ్ నుంచి మనం చేద్దాం. ఓకే, సో I hope you guys are able to see my screen. So ఇది standalone ESXi host. Okay, I'm connecting to the vCenter. Okay, so make a note. What is a default credentials, guys? Note చేసుకోండి. What is the default credentials for the vCenter? Administrator at the rate of vSphere.local. నోట్ చేసుకుంటున్నారా? శివ, స్వామి, శరణ, నితిన్ చేస్తున్నాం బ్రో, అయిపోయింది. నోట్ చేస్తాను. ఓకే, అడ్మినిస్ట్రేటర్ అట్ ద రేట్ ఆఫ్ vSphere.local. ఓకే, ఇది ల్యాబ్ ఎన్విరాన్మెంట్ లో ఈవెన్ మన యూజర్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటర్ అట్ ద రేట్ ఆఫ్ కార్ప్ అనేసి అని సంథింగ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ డిఫాల్ట్ ఏముంటుందంటే అడ్మినిస్ట్రేటర్ అట్ ద రేట్ ఆఫ్ vSphere.local. ఓకే, సో ఇది ఆల్రెడీ క్రెడెన్షియల్స్ బై డిఫాల్ట్ ఇక్కడ క్యాచీలో ఉంది కాబట్టి ఎంటర్ అయిపోయింది. ఐఎమ్ జస్ట్ ఎంటరింగ్ టు దిస్ వన్. మీకు ఇదే క్రెడెన్షియల్స్ కావాలంటే ఈ షీట్ లోకి వెళ్ళండి. వి సెంటర్ క్రెడెన్షియల్స్ కావాలంటే ఈ షీట్ లో ఉంచండి. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, vSphere at the rate of ఉంది చూసారా? ఓకే, సో just ignore this all. Okay, once after you log into this vCenter, with the name, okay, you can find a symbol. ఈ సింబల్ ఉన్నింది అనుకోండి, ఈ గ్రీన్ విత్ ఆరెంజ్, దీన్ని ఏమంటామంటే మనం vCenter సింబల్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఇక్కడ స్ట్రక్చర్ ఏం చూసాం, ఫస్ట్ vCenter లోకి లాగిన్ అవ్వం. vCenter ఆల్సో వన్ ఆఫ్ ద VM on top of a ESXi host. We'll connect to this one IP address and FQDN in the browser. Browser లో మనం సెర్చ్ చేసాం ఇది. ఓకే, బ్రౌజర్ లో సెర్చ్ చేశాక ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ కావద్దు బ్రో. మీరేమి అక్కడ పోయేసి vCenter ఇన్స్టాల్ చేయడం లేదంటే ఇంకోటి చేసేది ఉండదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. బట్ ఏంటంటే మనం స్క్రాచ్ నుంచి నేర్చుకుంటున్నాం. ఓకే, ఒకవేళ మీకు ఆపర్చునిటీ ఉన్నా యూ గైస్ విల్ బి లక్కీ. ఓకే, సో ఇది vCenter మనం బ్రౌజర్ లో IP అడ్రస్ నేమ్ ద్వారా ఇచ్చాను. తర్వాత నౌ వాట్ వీ నీడ్ టు బిల్డ్ ఏ బ్రో సౌండ్స్ మళ్ళీ నిదానం చేయండి, కొంచెం భారీగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ vCenter అనేది బిల్డ్ చేసాం. ఓకే, vCenter అనేది VM గా బిల్డ్ చేసాము. దీనిలో ఏంటంటే మనం
data center, and we are going to build the cluster, and we have to add the ESXi 01 and 02 in the vCenter. Okay. Okay, so ఇది మనం vCenter కి వచ్చాం. So what I need to do is here, right click this vCenter. ఏదైనా సరే రైట్ క్లిక్ ఉంటుంది బ్రో. ఓకే, మీరు లెఫ్ట్ క్లిక్ అంతా వర్క్ చేయాలి. Okay, right click. Okay, new data center. Right click, new data center. As I said, it's just an object. As I said, it's just an object. It will represent your data center. I mean, see, మనకి ఏంటంటే ఆన్ సైట్ లో లొకేషన్స్ అన్ని ఎలా ఉంటాయంటే 3 డేటా సెంటర్స్ వచ్చి యుఎస్ లో ఉంటాయి, ఇంకో 2 వచ్చి సింగపూర్ లో ఉండొచ్చు, ఇంకో మలేషియాలో ఉండొచ్చు, యూరోప్ రీజియన్ లో ఒక 5 ఉండొచ్చు, ఇండియాలో ఒకటి ఉండొచ్చు. ఓకే, సో మనకి ఈజీగా రిప్రజెంట్ చేయడానికి ఈ డేటా సెంటర్ అనేది మనం అలా నేమింగ్ అనేది చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ఎ డేటా సెంటర్ ఇన్ యువర్ న్యూయార్క్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు నేమ్ ఇట్ యాజ్ ఎ న్యూయార్క్. ఓకే, న్యూయార్క్ డేటా సెంటర్, న్యూయార్క్ డేటా సెంటర్. ఓకే, క్లిక్ ఓకే. ఓకే, ఇక్కడ చూసామంటే డేటా సెంటర్ అనేది సింబల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, దీన్ని ఇగ్నోర్ చేయండి. చూడండి, ఇక్కడ డేటా సెంటర్ అనేది సింబల్ అనేది క్రియేట్ అయింది. ఓకే, వన్స్ ఆఫ్టర్ దిస్ వన్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు క్రియేట్ ఏ క్లస్టర్. రైట్, ఇక్కడ చూడండి, జస్ట్ మనం ఏం చేసేది ఏమి ఉండదు. ఇక్కడ రైట్ క్లిక్ న్యూ క్లస్టర్, రైట్ క్లిక్ న్యూ క్లస్టర్, రైట్ క్లిక్ న్యూ క్లస్టర్. ఓకే, క్లస్టర్. ఓకే, క్లస్టర్ అనేది ఎలా కాన్ఫిగర్ చేసుకుంటారు ఎన్విరాన్మెంట్స్ లో? క్లస్టర్ అనేది ఎలా కాన్ఫిగర్ చేసుకుంటారు ఎన్విరాన్మెంట్స్ లో అంటే ఇది రియల్ గా ఉండే చెప్తాను. ఓకే, సో మనకు ఇది నోట్ చేసుకుని కావాలంటే ఈవెన్ మీరు ఇంటర్వ్యూలో కూడా డిస్కషన్స్ లో ఇది యూజ్ అవుతుంది. ఓకే, క్లస్టర్స్ ఎందుకు, క్లస్టర్స్ ఎలా కాన్ఫిగర్ చేసుకుంటారు? ఓకే, అది దాంట్లో ESXi హోస్ట్ ఉంటాయి, వర్చువల్ మిషన్స్ అన్ని రన్ అవుతుంటాయి. ఓకే, ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ లో ఓకే ఒక్కోసారి ఏంటంటే 4 క్లస్టర్స్ ఉంటాయి, 4 క్లస్టర్స్ ఉంటాయి, 4 ఉండొచ్చు. ఓకే, లేదా 2 ఉండొచ్చు, లేదా 1 క్లస్టరే ఉండొచ్చు. ఓకే ఓకే అన్న, ఎందుకు 4 ఉన్నాయి అని మీరు అడగచ్చు కదా, క్వశ్చన్ రేస్ చేస్తారు. ఎందుకు 2 ఉన్నాయి అని క్వశ్చన్ రేస్ చేస్తారంటే సినారియో 1 తీసుకుందాం. ఇది మెయిన్ సినారియో. ఓకే, సినారియో 1 తీసుకున్నాం అంటే ఫస్ట్ సినారియో తీసుకున్నాం అంటే మనకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్లేవర్స్ ఉన్నాయి? మనకు విండోస్, రైట్, లైనెక్స్, ఓకే, మ్యాక్ ఓఎస్, ఇలాంటివి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది మనకు అవైలబుల్ ఉంటాయి. సో అండ్ అగైన్ ఇన్ విండోస్ వీ హ్యావ్ ఏ 2 kind of operating systems. Windows we have a 2 kind of operating systems. One is client OS, client operating system. ఈ client OS లో ఏముంటుంది మనకు? Windows 10, ఓకే, 8 ఇలాంటివి, XP ఇవి ఉన్నాయి కదా, అవి ఎక్స్పైర్ అయిపోయి ఇవి ఉంటాయి. ఓకే, సో అదే సర్వర్, దీంట్లో విండోస్లో ఇంకోటి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమొస్తుంది? 2012 సర్వర్, 2016 సర్వర్, ఇవన్నీ మన హోమ్ పర్పస్ కాదు, ఇవన్నీ బిజినెస్ పర్పస్కి. ఓకే, 2019, 2022 రీసెంట్గా కూడా రిలీజ్ అయింది. ఇవి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. అలాగనే లైనెక్స్లో అంటే యూనిక్స్ అని తీసుకోండి. యూనిక్స్లో ఉంటాయి సోలారిస్, ఓకే, ఓకే, ఫెడోరా, యూబుంటు, RHEL, ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో లైసెన్స్డ్ అండ్ నాన్ లైసెన్స్డ్ అని ఉంటాయి. ఓకే, లెట్స్ టేక్ యూనిక్స్ లో లైసెన్స్డ్ ఏంది? లైసెన్స్డ్ అంటే మనకి ఏమొస్తాయంటే RHEL అనేది లైసెన్స్ వస్తుంది. లైసెన్స్ ప్రొక్యూర్ చేసుకోవాలి మనం, లైసెన్స్ అనేది ప్రొక్యూర్ చేసుకోవాలి. ఓకే, సో అలానే మ్యాక్ ఓఎస్ కూడా ఉంటుంది కొన్ని దాంట్లో, లేదంటే సోలారిస్ ఉంటుంది. సోలారిస్ దాన్ని ఎవరు యూజ్ చేయట్లేదు, సోలారిస్, IBM AX, ఓకే, ఇలాంటివి ఏమి యూజ్ చేయట్లేదు ఇప్పుడు. బట్ ఇవి కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్, బట్ సపరేట్ హార్డ్వేర్ ఇవన్నీ నడుస్తుంటుంది. ఓకే, మనం ఏం చేస్తామంటే కొన్ని అంటే మనం అన్నీ కాదు, ఎన్విరాన్మెంట్స్ బిజినెస్ నీడ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు క్లస్టర్ బిల్డ్ చేసేటప్పుడు ఓకే దే వాంట్ 1 cluster. Okay, they want 1 cluster. In that cluster they want run only the Windows operating systems. ఈ క్లస్టర్ ఏముంటుందంటే ఓన్లీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రన్ చేస్తుండాలి. విండోస్ ఓఎస్ మాత్రమే రన్ అవుతుండాలి, విండోస్ ఓఎస్ మాత్రమే రన్ అవుతుంది. ఈ క్లస్టర్లో క్లిక్ చేసామంటే VM1, VM2, VM3 ఇలా ఉంటాయి. ఇవి ఏంటంటే విండోస్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఇంకో క్లస్టర్ తీసుకున్నామంటే ఇందులో లైనెక్స్ మిషన్స్ RHEL ఉంటాయి. ఓకే, ఇది RHEL క్లస్టర్, ఓకే, దీంట్లో RHEL1, RHEL2, RHEL3 ఇలాగా VMs అనేది రన్ అవుతుంటాయి. ఓకే, ఇంకో క్లస్టర్ తీసుకున్నాం అనుకో, దాంట్లో
ఈ నాన్ లైసెన్స్డ్ ఉంటాయిగా, నాన్ లైసెన్స్డ్ చెప్తా, ఎందుకు లైసెన్స్ అని మెన్షన్ చేసి చెప్తా. ఓకే, దీంట్లో ఏముంటుందంటే నాన్ లైసెన్స్. నాన్ లైసెన్స్ ఏ వస్తాయి మనకు? ఈ ఫెడోరా, యూబుంటు, ఫెడోరా, యూబుంటు, మీరు కూడా ఓఎస్ బిల్డ్ చేసుకోవచ్చు బేస్ చేసుకొని. ఓకే, ఇలాంటివన్నీ నాన్ లైసెన్స్ కింద వస్తాయి. ఎందుకు ఇలా లైసెన్స్ అంటూ ఉన్నామంటే, ఇప్పుడు నడిచే బిజినెస్ అంతా అవుట్ సైడ్. ఓకే, ఈ మైక్రోసాఫ్ట్ కానీ ఆర్హెచ్ఎల్ కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు లైసెన్స్ సెల్ చేస్తారు. ఈవెన్ మన ల్యాప్టాప్స్ లో కూడా మీరు చూసారో లేదో, లైసెన్స్ లేని దానికి ఏం చెప్తుంది, యువర్ లైసెన్స్ గాట్ ఎక్స్పైర్డ్. ఓకే, యూనిట్ అప్లై ద లైసెన్స్ కి. అప్పుడు మనం ఏం చేయాలి, డబ్బు పెట్టి కొనుక్కోవాలి, పర్చేస్ చేయాలి. మనదంతా 1000 రూపీస్ అలా ఉంటుంది. బట్ సర్వర్ లైసెన్స్ అంతా చాలా కాస్ట్ ఉంటుంది, చాలా కాస్ట్లీ ఉంటాయి లైసెన్స్. ఓకే, సో ఈ లైసెన్స్ కూడా ఏం చేస్తారంటే 2 టైప్స్ ఆఫ్ లైసెన్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ లైసెన్స్ ఉంటాయి. ఎలా, ఇదంతా జస్ట్ బిజినెస్ బ్రో, ఇదంతా మన టెక్నాలజీ అనే కన్నా వ్యాపారం ఎలా నడుస్తుందని చూసుకోండి. ఓకే, ఎలా నడుస్తుందంటే వాళ్ళు అమ్మేది, సెల్ చేసేది మన ESXi హోస్ట్ ఉంటాయి కదా, ESXi హోస్ట్. మన ల్యాప్టాప్స్ తీసుకోండి, i5 ప్రాసెసర్, i3 ప్రాసెసర్, i7 ప్రాసెసర్, i7 కోర్ i5 ఉంటుంది మన ల్యాప్టాప్, లేదా కోర్ i7 ఉంటుంది. అంటే ఎన్ని కోర్స్ మంది? 5 కోర్ ప్రాసెసర్ ఆర్ 7 కోర్ ప్రాసెసర్, 3 కోర్ ప్రాసెసర్, ఇలాగా కోర్స్ ఉంటాయి. ఒక్కొక్క కోర్ 1 కోర్ ఈక్వల్ టు 1 OS సపోర్ట్ చేయడం. ఓకే, 1 కోర్ ఈక్వల్ టు 1 OS సపోర్ట్ చేయడం. ఓకే, అలాగా మనం ఏం చేస్తామంటే ఎన్ని కోర్స్ ఉంటాయి, కోర్ లైసెన్స్, కోర్ డిపెండ్ ఆన్ ద కోర్స్ విల్ ప్రొక్యూర్ ద లైసెన్స్. డిపెండ్ ఆన్ ద కోర్స్ వీఆర్ గోయింగ్ టు ప్రొక్యూర్ ద లైసెన్స్. యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, for one ESXi host, if we are going to build the virtual machines on a blade server, full blade or half blade on a rack server. Okay, అవన్నీ కూడా మెగా హెడ్జెస్ అండ్ గిగా హెడ్జెస్ లో CPU అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మెగా హెడ్జెస్ అండ్ గిగా హెడ్జెస్ లో CPU అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దానిలో ఎన్ని ఉంటాయి? 20 కోర్ ప్రాసెసర్స్, 30 కోర్ ప్రాసెసర్స్, 40 కోర్ ప్రాసెసర్స్, ఇలా ఉంటాయి ప్రాసెసర్స్ అని. డిపెండ్ ఆన్ అవర్ ప్రాసెస్ వీఆర్ గోయింగ్ టు ప్రొక్యూరింగ్ ద లైసెన్స్. డిపెండ్ ఆన్ ద ప్రాసెస్ వీఆర్ గోయింగ్ టు ప్రొక్యూరింగ్ ద లైసెన్స్ ఫర్ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మళ్ళీ మనం పోయేసి లైసెన్స్ అనేది సపరేట్ గా అప్లై చేయాల్సిన పని లేదు. మనం ఏం చేయాలంటే మన హార్డ్వేర్ డీటెయిల్స్ అండ్ హౌ మెనీ కోర్స్ అనేది మనం కానీ వాళ్ళకి మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఇచ్చేసామంటే వాళ్ళు లైసెన్స్ అనేది త్రూ ఇంటర్నెట్ ఒకదానికి లైసెన్స్ ఇస్తారు. మిగతా కూడా దానికి అప్లికబుల్ అయిపోతుంది. మిగతా కూడా దానికి మిగతా రిమైనింగ్, సపోజ్ యూ ప్రొక్యూర్డ్ 1 లైసెన్స్, సో యూ నో నీడ్ టు అప్లై ఫర్ ఎవ్రీ టైమ్ ఫర్ ఎ న్యూ బిల్డ్స్. మనం ఎన్ని బిల్ చేస్తాం, ఒక 10 బిల్ చేస్తాం, మనం ఏం చేయాలి, రియల్గా అయితే ప్రతి దానికి లైసెన్స్ కి అనేది అప్లై చేయాలి. బట్ కోర్ లైసెన్స్ ప్రొక్యూర్ చేసినప్పుడు ఏంటంటే మనం ఒక లైసెన్స్ కినే కొంటాము, దాన్ని మనం ఏంటంటే దాన్ని యూజ్ చేసుకుని అన్నిటికీ దాన్ని ఆ లైసెన్స్ కింద అప్లై చేస్తూ వెళ్తాం అనమాట. ఓకే, సో మన లైసెన్స్ అంతా కూడా కోర్ లైసెన్స్ కొంటారు అనమాట. ఓకే, అదొక సినారియో. ఈవెన్ ఆర్హెచ్ఎల్ కూడా అలానే అమ్ముతున్నారు, లైసెన్స్ అంతా వాళ్ళు అలానే సెల్ చేస్తున్నారు. సెకండ్ సినారియో ఏంటంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు మేనేజ్ వాట్ ఈస్ ద లైసెన్స్డ్ అండ్ వాట్ ఈస్ ద నాన్ లైసెన్స్డ్ వన్. మనకి ఏంటంటే చాలా ఈజీ. ఇప్పుడు దీన్ని ఎత్తుకొని నుంచి ఇక్కడ వేసాం అనుకో, లైసెన్స్ ఇవ్వంటూ అవసరం లేదు, దీన్ని తీసుకొచ్చి ఇటు వేసాం అనుకో, అది కూడా లైసెన్స్ యూజ్ చేయొచ్చు. ఎందుకు అది లైసెన్స్ అవసరం లేదు, ఓపెన్ సోర్స్. ఈవెన్ మీరు ఫెడోరా డౌన్లోడ్ చేసుకుని మీరే ఒక బిల్డ్ చేసుకోవచ్చు. జయంత్ అని ఒక బిల్డ్, నితిన్ ఓఎస్ అని ఒక బిల్డ్ చేసుకోవచ్చు. ఓఎస్ అనేది మీరు బిల్డ్ చేసుకోవచ్చు, అది ఓపెన్ సోర్స్ యూజ్ చేసుకొని. ఓకే, సో అలాగా లైసెన్స్ అనేది, అదే ఓఎస్ అనేది అలా ఓపెన్ సోర్స్ కూడా ఉంటుంది మార్కెట్లో. ఓకే, సో మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఎప్పుడు కూడా ఇలాగ విండోస్ అనేది సపరేట్, ఆర్హెచ్ఎల్ సపరేట్ గా క్లస్టర్స్ అనేది మనం మెయింటైన్ చేస్తుంటాం. కొన్ని దాంట్లో మిక్స్ అండ్ మ్యాచ్ గా ఉంటుంది. కొన్ని దాంట్లో మిక్స్ అండ్ విండోస్ ఆడే ఉంటుంది, లైనెక్స్ ఆడే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే లైసెన్స్ అనేది దాన్ని బేస్ చేసుకొని ప్రొక్యూర్ చేయకుండా దే విల్ ప్రొక్యూర్ ద లైసెన్స్ డిపెండ్ ఆన్ ద ఇండివిజువల్ వర్చువల్ మిషన్, డిపెండ్ ఆన్ ద ఇండివిజువల్. ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయో నీకు ఇండివిజువల్, నాకు ఒకటి, ఓకే దీనికి ఒక లైసెన్స్, దీనికి ఒక లైసెన్స్, ఒక 30 లైసెన్స్ కొనుక్కుంటాను. 30 VMs అయిపోయినాక మళ్ళీ ఏం చేయాలి, యూ హ్యావ్ టు గో అండ్ బై ద లైసెన్స్ ఫర్ ద ఇండివిజువల్ ఆపరేటింగ్ సిస్టమ్. సో హియర్ వి కాల్ ఇట్ యాజ్ ఎ ఇండివిజువల్ VM. ఓకే, ఇండివిజువల్ VM కి యూజ్ చేయాలి. ఓకే, ఇది ఒక సినారియో. ఇంకో సినారియో తీసుకున్నామంటే ఆ సినారియోలో ఎలా ఉంటుందంటే క్లస్టర్స్ ఉంటాయి. మనకి ఏంటంటే 3 కేటగిరీస్ ఉంటాయి. ఎవ్రీ ఎన్విరాన్మెంట్ వి హ్యావింగ్ 3 కేటగిరీస్. ప్రతి ఒక ఎన్విరాన్మెంట్ లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఓకే, 3 కేటగిరీలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ది కేటగిరీస్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఏమనుకోకండి. ఫస్ట్ది ఏంటంటే మేక్ ఎ నోట్, ఇట్స్ ఇంపార్టెంట్. ఓకే, టెస్టింగ్ ఆర్ స్టేజింగ్ అంటారు. సెకండ్ది డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్. థర్డ్ది ప్రొడక్షన్.
థర్డ్ది ప్రొడక్షన్. ఏంది నేను అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ స్టేజింగ్ మిషన్స్ అన్నారు అనుకోండి. ఓకే, యు ఆర్ గోయింగ్ టు సపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన లాస్ట్ టైం మనకు కోవిడ్ ఇచ్చింది కదా, కోవిడ్లో మనకు వ్యాక్సిన్స్ అన్ని ఇచ్చారు కదా. సో ఆ వ్యాక్సిన్స్ రెడీ అవ్వడానికి కోవిడ్ ఇచ్చిన సెకండ్ వేవ్లో కూడా మనకు వ్యాక్సిన్స్ అనేది సరిగ్గా అందుబాటులో లేదు. సో దే ఆర్ డూయింగ్ ఏ టెస్టింగ్ ఆన్ దేర్ ల్యాబొరేటరీ వితౌట్ కంప్యూటర్, దే కెనాట్ డూ ఇట్, రైట్. ఏ టెస్టింగ్స్ అన్ని రిపోర్ట్స్, డాక్టర్ కూడా వాళ్ళకి మిషనరీస్ లేకపోతే ఆ రిపోర్ట్స్ అన్ని కూడా వాళ్ళు చేయలేరు. పాత డాక్టర్స్ లాగా లేరు కదా, ఇప్పుడంతా టెక్నాలజీ యూజ్ చేస్తుంది, రైట్. ఈవెన్ ఫర్ ద కోవిడ్ టెస్టింగ్ ఆల్సో వాళ్ళు ఏవైతే ఆ వ్యాక్సిన్స్ ఏవైతే ఇచ్చారో మనకు, ఆ వ్యాక్సిన్స్ అన్ని కూడా ఒక సాఫ్ట్వేర్స్ ద్వారా టెస్ట్ చేస్తారు అవన్నీ, రైట్. అంటే మనుషుల మీద టెస్ట్, ఎలకల మీద టెస్ట్, అది పక్కన పెడేస్తే ఆ రిపోర్ట్స్ అన్ని ప్రిపేర్ చేసేది ఇవన్నీ కూడా టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, తర్వాత టెస్టింగ్ అయిపోయినాక దాన్ని డెవలప్మెంట్కి తీసుకొస్తారు. ఓకే, దట్స్ ఎ బ్యాడ్ సినారియో. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మా చెప్తా. ఓకే, ఐఎమ్ వర్కింగ్ ఫర్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ దట్ they're manufacturing the missions. ఓకే, సో మిషన్స్ ఇన్ ద సెన్స్ ది జిరాక్స్ మిషన్స్. ఓకే, ఆ జిరాక్స్ మిషన్స్ లో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో మనం చూస్తున్నాం అడ్వాన్స్డ్ జిరాక్స్ మిషన్స్ వచ్చేసాయి. ఓల్డ్ మిషన్స్ కి లేటెస్ట్ దానికి ఏంటంటే పిక్సెల్ అనేది చాలా క్లారిటీగా అన్ని వస్తాయి. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఒక మిషన్ దాని యొక్క టెస్టింగ్స్ అంటే దానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా దాని మీద పెట్టుకొని దాన్ని బిల్డ్ చేసుకుంటారు. ఓకే, బిల్డ్ చేశాక దాన్ని వాళ్ళ మేనేజర్స్ కానీ, సో బిజినెస్ లైన్ మేనేజర్స్ కానీ వాళ్ళు చూపించి, హే దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్, సో ఇఫ్ యూఆర్ ఓకే విల్ ట్రై టు డెవలప్ దట్ వన్. వాళ్ళు ఏం చేస్తారంటే అది టెస్టింగ్ మిషన్స్. సో ఇట్ విల్ బి లైక్ ఎ లెస్ ఇంపాక్ట్ మిషన్స్. అంటే ఆ టెస్టింగ్ పోయినా కూడా వాళ్ళేం పెద్ద బాధపడరు, ఆ వర్చువల్ మిషన్స్ డౌన్ అయినా కూడా వాళ్ళేం పెద్ద బాధపడరు. డెవలప్మెంట్కి వచ్చే కొద్దికి నువ్వు ఆ మిషన్స్ ఏం చేస్తావు అంటే వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు, దాన్ని డెవలప్ చేస్తావు. కూర్చొని దాన్ని ఏం చేస్తావు, దాని కోడింగ్ రాయడం కానీ, లేదా దానికి సంబంధించిన మిషన్స్ అన్ని మ్యాట్ ల్యాబ్ పెట్టడం కానీ, ఇంకోటి ఏదో సంథింగ్ పెట్టి నువ్వు డెవలప్మెంట్ అంతా చేస్తావు. ఓకే, డెవలప్ చేసి దానికి అవుట్పుట్ చూపిస్తావు. హే సి ఐ గాట్ దిస్ అవుట్పుట్స్, ఆర్ యూ ఓకే, విల్ టేక్ ఇన్ టు ద ప్రొడక్షన్. వాళ్ళు ఏం చెప్తారంటే ఎస్ దిస్ ఇస్ సక్సెస్ఫుల్, లెట్స్ బ్రింగ్ ఇన్ టు ద ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్కి వచ్చే కొద్దికి ఏంటంటే దీని మీద మస్తుగా రన్ అవుతుంటాయి. అంటే చాలా ఇంకా అదేంటంటే చాలా ఇంపాక్ట్ అది కానీ డౌన్ అయిందంటే, అంటే దీన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇస్ గోయింగ్ టు బి యూజ్ ఆర్ ఇట్స్ కైండ్ ఆఫ్ బిజినెస్ దే ఆర్ గోయింగ్ టు రన్. ఓకే, సో లెట్స్ టేక్ సాప్ మిషన్స్ ఉంటాయి, సాప్ సర్వర్స్ ఉంటాయి కదా, అది కానీ. సో ఇలాంటివన్నీ ప్రొడక్షన్లోకి ఉంటాయి. SQL, Oracle అవన్నీ ప్రొడక్షన్ మిషన్స్. దాని మీద అంటే యూజర్స్ ఎక్కువ బ్యాంకింగ్ సర్వర్స్, ప్రొడక్షన్ సర్వర్స్, బ్యాంకింగ్ అని ప్రొడక్షన్ సర్వర్స్. అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆర్ గోయింగ్ టు బి యూజింగ్ ద సేమ్ అప్లికేషన్స్ అని, ఆ VM స్పాన్ అప్లికేషన్స్ అని యూజ్ చేస్తుంటారు. సో ఇలాగా కేటగిరీస్ అనేది డెవలప్ ఉంటాయి అనమాట. మనం కూడా ఏం చేస్తారంటే కొన్ని ఎన్విరాన్మెంట్స్ లో ఇలాగా క్లస్టర్స్ అనేది 3 విధాలుగా చేసుకుంటారు. క్లస్టర్స్ అనేది 3 విధాలుగా పెట్టుకుంటారు. ఏంటంటే ప్రొడక్షన్ క్లస్టర్ అని, ఒకటి డెవలప్మెంట్ క్లస్టర్ అని, నేమింగ్ అంతే. ఇప్పుడు నేమింగ్ పెట్టి ఆ VMs అని మన ల్యాప్టాప్ లో మూవీస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం, రైట్. లేదంటే ఇంకో మన సర్టిఫికేట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం కదా. అలాగా ఇది క్లస్టర్ అనేది ఒక జస్ట్ దాని మీద మనం VMs ని సెగ్రిగేట్ చేసుకుంటాం. ఇది ప్రొడక్షన్ కోసం HADRS ఒకలాగా పనిచేయడం, డెవలప్మెంట్కి సపరేట్గా పనిచేయడం, ఇలాగేమి ఉండదు. ఓకే, అలాగేమి ఉండదు. ఓకే, ఇట్ విల్ వర్క్ ఈక్వలీ ఫర్ ఎవ్రీ క్లస్టర్ వన్స్ యూ హ్యావ్ ఎనేబుల్ ద HADRS. ఓకే, ఇలా క్లస్టర్స్ అనేది సెగ్రిగేట్ చేసుకుంటారు. సినారియోస్గా చెప్తున్నాను. ఎన్విరాన్మెంట్ it will vary. Okay, so as per my experience I'm just telling you. Okay, got it right? Any questions here? Bro, అందరూ సైలెంట్ గా ఉన్నారు. any questions ఉంటే చెప్పండి, అడగండి. క్లియరా? క్లియర్ నో. క్లియర్ బ్రో, ప్రాబ్లం లేదు. ఓకే, సరవణన్, శివ, స్వామి. ఓకే, సో ఇలాగా మనకు ఏంది క్లస్టర్స్ అనేది మనం ఆ సినారియో బేస్ చేసుకొని మనం చేస్తాం అనమాట. ఓకే, సో జస్ట్ కీపింగ్ యూ గైస్ ఇన్ మ్యూట్. ఓకే, సో ఇక్కడ ఆ క్లస్టర్కి మనం ఇప్పుడు నేను ఒక టెస్టింగ్ క్లస్టర్ తీసుకుంటాను. టెస్టింగ్ క్లస్టర్. ఓకే, దీనికి నేమింగ్ ఏమి ఇస్తున్నా, టెస్టింగ్ అని ఇస్తుంది. టెస్టింగ్ ఆర్ స్టేజింగ్ గైస్. సో హియర్ యూ కెన్ సీ, make a note, you can enable once after you created, you can enable the HADRS. ఇక్కడే మనం HADRS అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. HADRS అనేది ఇక్కడే మనం ఎనేబుల్ చేయొచ్చు. ఓకే, సో యూ కెన్ ఎనేబుల్ హియర్, అది యూ కెన్ ఎనేబుల్ లేటర్ ఆల్సో. ఎనేబుల్ ఇక్కడైనా చేయొచ్చు, తర్వాత కూడా చేయొచ్చు. ఓకే, అది మీకు చాలా యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్కువ చెప్పే స్టార్టింగ్లోనే. ఇక్కడ ఏంటంటే మనం ఏం పొడిచేది ఏముండదు, ఎప్పుడు ఎందుకు ఎలా చేస్తున్నానే తెలుసుకోవాలి. ఓకే, సో ఇక్కడనే ఎనేబుల్ చేయొచ్చు, తర్వాత ఎనేబుల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎనేబుల్ చేయాలి.
ఓకే ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఓకే, జస్ట్ క్లికింగ్ ఓకే. ఓకే సో నేను ఇప్పుడు నాకు స్టేజింగ్ క్లస్టర్ అనేది క్రియేట్ చేశాను. సో సి ఇక్కడ నేను ఏం చేశానో మీకు అర్థమవుతుంది, ఈ డయాగ్రామ్ చూసారు మీకు అర్థమవుతుంది. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ vCenter లో లాగిన్ అయ్యాను, డేటా సెంటర్ క్రియేట్ చేశాను, క్లస్టర్ అనేది క్రియేట్ చేశాను. ఓకే ఇప్పుడు నేనేం చేయాలి, ESXi హోస్ట్ని ఏవైతే ఇక్కడ ESXi హోస్ట్ ఉన్నాయో ESX 01 and 02 I need to add into the under the cluster. I need to add under the cluster. ఓకే సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఇమ్మీడియట్గా అడగండి. ఓకే మొహమాట పడద్దు, ఇమ్మీడియట్గా అడగండి. ఓకే సో ఇప్పుడు మీరు అడగచ్చు అన్న ESXi 1, 2 ఎక్కడ ఉన్నాయని అనేసి. ఆ ESXi 1, 2 అనేది డేటా సెంటర్లో అక్కడ ఉన్న టీము వాళ్ళు ఆల్రెడీ బిల్డ్ చేశారు. అక్కడ ఉన్న టీము వాళ్ళు ఆల్రెడీ బిల్డ్ చేసి పెట్టుంటారు, దాని నేమ్ IP అడ్రస్ మనకి ఇస్తారు. ఆర్ ఎల్స్ we can take the RSA console, or else we can take the RS console. We can install the ESXi host by using the .isv image. ISO image ద్వారా మనం ESXi host ని బిల్డ్ చేయొచ్చు. ఓకే ఆ బిల్డ్ చేసిన ESXi host ని ఎలా చూడాలంటే ఇక్కడ చూడండి, రైట్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ కన్సోల్ ఉంది చూసారా, ఇక్కడ క్లిక్ చేశారంటే మెయిన్ కన్సోల్. ఓకే ఇది ESXi 02 కన్సోల్. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ESXi 02 కన్సోల్, ఇట్ విల్ లోడ్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు లోడ్. ఓకే సో ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు వరకు లోడ్ అవుతుంది. చూడండి ఇది ఆల్రెడీ బిల్డ్ చేశారు. దీనికి IP అడ్రస్ ఏమని చూసారు ఇక్కడ 192.168.110.52. దాని నేమ్ ఏమి ఇచ్చారు, ESX 02A అని నేమ్ అనేది ఆల్రెడీ డేటా సెంటర్స్ లో బిల్డ్ చేస్తున్నారు. ఈవెన్ AWSకి వెళ్ళినా వాళ్ళు కూడా అలానే యూజ్ చేస్తున్నారు. ఓకే మీరు ఇవన్నీ ఆల్రెడీ ఫ్రీగా ఇన్స్టాల్ చేస్తున్నాం, మనం కొత్తగా ఇరవై తీసేది. బట్ యూ హ్యావ్ టు నో అబౌట్ ఇట్. ఓకే మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే దీని ప్రాసెస్ చూసారంటే ఇంటెల్ Xenon CPU E5 269 2.10 GHz. దీని మెమరీ అంతా 6 GHz. దీని ఈ వర్షన్స్ రేపు డిస్కస్ చేద్దాం. ఓకే 7.0 అనేది వర్షన్ ఉంది. ఓకే సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నారు. దీన్ని లాగిన్ అవ్వాలంటే F2 ప్రెస్ చేశారంటే రూట్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. ఓకే క్రెడెన్షియల్స్ నాకు ఆల్రెడీ తెలుసు, నేను జస్ట్ లాగిన్ ఎంటర్ చేసిన. లాగిన్ అంటే ఇదంతా లైనక్స్ కన్సోల్ ఉంటుంది, ఇవన్నీ కూడా లైనక్స్ కన్సోల్ ఉంటుంది. ఓకే ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడ. ఓకే దీని మించి ఏముండదు అక్కడ, దీని మించి అదే మనం చూసేది ఏముండదు. ఓకే ఏమైనా ట్రబుల్ షూట్ చేయాలన్నప్పుడు మటుకే రీస్టార్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఉంటుంది, దాని ద్వారా రీస్టార్ట్ చేస్తాం అంతే. ఇక్కడ ఉందిగా రీస్టార్ట్ మేనేజ్మెంట్ నెట్వర్క్, ఇది మటుకి రీస్టార్ట్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ నో నీడ్ టు లాగిన్ టు దిస్ కన్సోల్. ఇదే మేనేజ్మెంట్ కన్సోల్ అంటే. ఓకే అంటే ఇక్కడ మనకి ఏంటంటే IP అడ్రస్ అన్న అడగచ్చు, ఎక్కడ IP అడ్రస్ ఇవ్వలేదు, ఇది రాలేదంటే ఇది ల్యాబ్ ఎన్విరాన్మెంట్. మన దగ్గర అంత నెట్వర్క్, అంత పెద్ద ల్యాబులు లేవు, మన దగ్గర అంత ఫిజికల్ హార్డ్వేర్ లేదు. ఓకే అవన్నీ కొనాలంటే లక్షల్లో ఉంటాయి. జస్ట్ అజ్యూమ్ చేసుకోవడం అయినా. ఓకే IP అడ్రస్ నేమ్ ఇచ్చారంటే ఇలా లాగిన్ అయ్యామంటే ఇలాగ మనకు కనపడుతుంది. ఓకే జస్ట్ క్లిక్ ఆన్ మెయిన్ కన్సోల్. ఓకే ఇట్ విల్ కనెక్ట్ ద మెయిన్ కన్సోల్. ఓకే ఈ ల్యాబ్లో ఏంటంటే ఆల్రెడీ మన కోసం వాళ్ళు 2 ESXi హోస్ట్లు బిల్డ్ చేస్తున్నారు. ఓకే దాన్ని మీరు పట్టించుకోకుండా అట్ దిస్ టైం. ఓకే మీరేం కన్ఫ్యూజ్ కావు, ఏందన్నా అవన్నీ ఏదో చేస్తున్నారు, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. జస్ట్ మీకు కనపడాలి కాబట్టి చేస్తున్నాం. మళ్ళీ ఆ బిల్డ్ చేసిన ESXi 2ని లేదా 1 అనేది బిల్డ్ చేసి ఉంటారు, దాన్ని నేను రిమూవ్ చేసి ఇక్కడ కొత్త దాంట్లో యాడ్ చేస్తాను. ఓకే ఓకే ఇది నేను ఇక్కడ టెస్టింగ్ అనేది ఓకే ఆల్రెడీ క్లస్టర్ అనేది క్రియేట్ చేశాను. ఓకే సో మనం ఇక్కడ ఇలా ఉంటుంది ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ అంటే. ఓకే ఇలాగ మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు ESXi 1, 2 అనేది మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఓకే ఆ 1, 2 ESXi హోస్ట్ ఆల్రెడీ డేటా సెంటర్ లో క్లౌడ్ ల్యాబ్ లో వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. వీ నీడ్ టు యాడ్ దట్ 1 to అండర్ దిస్ క్లస్టర్ అండ్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే ఇక్కడ మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే సో ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే మన కోసం అనేసి ల్యాబ్ లో ఒక ఎన్విరాన్మెంట్ అని బిల్డ్ చేశారు. ఓకే సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్ ESXi host. and I'm going to add the same ESXi host into our data center. Okay సో ఇక్కడ ఏం చేస్తున్నానో మీకు టాస్క్లు ఇస్తాను, మీరు చేయాలి అవన్నీ. ఓకే ఇప్పుడు ఏవైతే టాస్క్లు ఇక్కడ అన్ని చేస్తామో ఈ టాస్క్లే మీకు రియల్ టైంలో కూడా ప్రతి అంటే ఈ రోజే వస్తుందని చెప్పలేము, ఒక 5 years ఎప్పుడైనా రావచ్చు, లేదా 1 day లో కూడా వచ్చేసాను ఈ టాస్క్లు. ఓకే సో జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే ఐఎమ్ జస్ట్ టర్నింగ్ ఆఫ్ దీస్ VMs because without turning off I cannot move the ESXi host to that data center. Okay I need to turn off.
బట్ రియల్ టైంలో ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రో, చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. బై మిస్టేక్ కూడా ఏ వర్చువల్ మిషన్ కూడా వితౌట్ అప్రూవల్ ఏది కూడా పవర్ ఆఫ్ చేయకండి. ఓకే, అప్రూవల్ అంటే ఎవరు? ఈ VMకి ఒక ఓనర్ ఉంటాడు, ఎవడో వాడు బిల్ ఉంటాడు, వాడు సర్వర్ ఓనర్, అప్లికేషన్ ఓనర్, SQL కావచ్చు, ఆర్కిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాడు పర్మిషన్ తీసుకొని మనం చేంజ్ క్రియేట్ చేసి షట్ డౌన్ చేయాలి. వితౌట్ చేంజ్ డోంట్ డూ ఇట్. మీరు చేయకపోయినా ఎవడేం అడగడు, తప్పు చేశారంటే మటుకు మనల్ని ఆరేసేస్తారు. ఓకే, సో ES6 1, 2 అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో one second, let me test. ల్యాబ్ ఈ రోజు ల్యాబ్ ఉంటే ఈ రోజే చేయాలి, మీరు రేపు మరుసటి రోజు వెళ్ళారంటే మటుకు మీకు అర్థం కాదు. ఓకే, సో ఇక్కడ చూసామంటే ఎప్పుడు కూడా మీకు ఒక టాస్క్ వచ్చింది. Okay, so okay, just one second. So keep in mind, we cannot move the ESXi host from one data center to another data center. We cannot move the ESXi host one data center to another data center. Okay, మీకు ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఇక్కడ దాకా అర్థమైంది కదా. డేటా సెంటర్ క్రియేట్ చేసాం, క్లస్టర్ అనేది బిల్డ్ చేసాం. ఓకే, so there is another region A01. I'm just renaming this one as a India cluster. Okay, I'm going to renaming this one as a India cluster. Okay, India data center, and I'm going to creating a new cluster. Called testing. Okay, new test called testing. So in the create just the same testing cluster. Okay, I don't care about this one. I'm just deleting this one. Okay, me understanding కోసం create చేశాను, ఇది మనకు అవసరం లేదు, దీంట్లోనే వర్కౌట్ చేద్దాం. Okay, I'm just deleting the data center. Okay, it's deleted. Okay, so మనకి ఇక్కడ ESXi 1, 2 అనేది ఇక్కడ అజ్యూమ్ చేసుకోండి. సేమ్ న్యూయార్క్ డేటా సెంటర్ ఎలాగా అయితే మనం అక్కడ బిల్డ్ చేసాం, అదే ఇలానే అది కూడా బిల్డ్ చేసాం, దాంట్లో ఒక టెస్ట్ క్లస్టర్ క్రియేట్ చేసాం. So how you can add a new ESXi host into a cluster? How you have to add a new ESXi host into a cluster? Okay, cluster లో ఎలాగ ESXi host యాడ్ చేయాలి అంటే, you must have the ESXi names. ESXi names అనేది మీకు తెలిసి ఉండాలి. ESXi names ఏముంది మన ల్యాబ్ లో? ESXi 01A, ESXi 02A, ఇక్కడ చూడండి, ESXi 01A, 02A అండ్ ఇక్కడ 03A, 3 ఉన్నాయి. ఓకే, 4వది మీరు 04A కొడితే రాదు. లాస్ట్ టైం మన పిల్లకాయలు చాలాసేపు లాస్ట్ బ్యాచ్ వాళ్ళు 04A అని కొట్టి ట్రై చేశారు, అది లేనిది ఎలా వస్తుంది? ఓకే, లేనిది ఎప్పుడు రాదు. ఓకే, సో ESXi 01A, right click, how to add a ESXi host on a cluster. Right click the ESXi host, right click the cluster, add host. ఓకే, నేమ్ ఇక్కడ చూడండి, IP అడ్రస్ అన్న ఇవ్వచ్చు ఆర్ FQDN అన్న ఇవ్వచ్చు. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ద నేమ్ ఆఫ్ ద ESXi host, ESX-01A. ఓకే, యూజర్ నేమ్, రూట్, పాస్వర్డ్ is there in the notepad. Click next, click finish. Okay, it's not adding. It's already there. The name ESX-01 is already there. Okay, take it. ESX-01A. Password is the same for everything. So what is the one here? So this is the vCenter, and the host may be only one vCenter. It continues.
finish. It has to be added, but it's not adding. Okay, that's fine. What I can do is just drag and drop. Yep, it's came. సో ఇక్కడ ఎందుకు ఇది రాలేదంటే ఆల్రెడీ దీనిలో నేమ్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఒక క్లస్టర్ లో ESXi హోస్ట్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఓకే, ఇలాంటి సినారియో మీకు రాకపోవచ్చు, బట్ మీరు గుర్తుపెట్టుకోండి హౌ టు యాడ్ ESXi హోస్ట్ ఇన్ ఏ క్లస్టర్ అంటే రైట్ క్లిక్ ద క్లస్టర్, యాడ్ హోస్ట్, రైట్ క్లిక్ ద క్లస్టర్, యాడ్ హోస్ట్. ఆ ESXi నేమ్ ఎవరైతే ఆన్ సైట్ లో బిల్డ్ చేసుకుంటారో లేదా మీరు బిల్డ్ చేస్తారో దానికి ఒక నేమ్ IP అడ్రస్ ఇస్తారు కదా, ఆ నేమ్ IP అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక క్రెడెన్షియల్స్ క్లిక్ నెక్స్ట్ ఫినిష్. ఓకే, అది ఫినిష్ చేశారంటే ESXi హోస్ట్ అనేది యాడ్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ అనదర్ ESXi హోస్ట్. యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫ్రమ్ హియర్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు ఓకే 1 సెకండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ESXi హోస్ట్ మెయింటెనెన్స్ మోడ్ లో పెడితేనే ఈ ల్యాబ్ లో మనం చేయగలుగుతాం. ఈవెన్ రియల్ టైమ్ లో కూడా మెయింటెనెన్స్ మోడ్ లో పెడితేనే చేయగలుగుతాం. ఓకే, మీకు ఎక్కడైనా కన్ఫ్యూజ్ గా ఉంటే ఒకసారి అడగండి నన్ను, ఎక్కడ ల్యాగ్ ఏంటి మీరు లేదు అర్థమవుతుంది. అర్థమవుతుంది కదా. మనకి ఇదేంటంటే ల్యాబ్ ఎన్విరాన్మెంట్, కొత్త ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ అనుకోండి, అది రియల్ గా చేసేయచ్చు. జస్ట్ రైట్ క్లిక్ అని చేసేయచ్చు. ఇదేంటంటే ల్యాబ్ ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నారు, మన అండర్స్టాండింగ్ కోసం మనం ఇలా చేస్తున్నాం. లెట్స్ టేక్ ESXi 03 అనేది స్టాండ్ అలోన్. ESXi 03 అనేది ఇట్స్ నాట్, ఇక్కడ ఏమైనా vCenter లో ఉంది, ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ vCenter. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, దీన్ని యాడ్ చేస్తాను. ESXi 03 యాడ్ చేస్తాను, అది యాడ్ అవుతుంది. ఓకే, ESX -03A. ఓకే, యూజర్ నేమ్ రూట్, VMware, పాస్వర్డ్ ఆ షీట్ లో ఉంది. నాకు ఆల్రెడీ పాస్వర్డ్ తెలుసు కాబట్టి నేను నెక్స్ట్ ఫినిష్. చూడండి వచ్చేసింది. ESXi హోస్ట్ అనేది పార్ట్ ఆఫ్ ఏ క్లస్టర్ లోకి వచ్చేస్తుంది. వచ్చిందా, కనపడింది మీకు ఇక్కడ? స్టాండ్ అలోన్ గా ఉండింది, అది కొత్త బిల్డ్ గా ఉండింది. నేను వచ్చి దీన్ని యాడ్ చేశా. ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఏ పార్ట్ ఆఫ్ ఏ క్లస్టర్. ఐ జస్ట్ మూవ్ ఫ్రమ్ వన్ క్లస్టర్ టు అనదర్ క్లస్టర్. ఆ ఒక క్లస్టర్ నుంచి ఒక క్లస్టర్ మూవ్ చేసేటప్పుడు వర్చువల్ మిషన్స్ అన్ని పవర్ ఆఫ్ చేసి ESXi హోస్ట్ మెయింటెనెన్స్ లో పెట్టి తర్వాత మాత్రమే ఇవి చేయాలి. ఓకే, ఇది ల్యాబ్ లో మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, సో I don't need this, ESXi 03 at this time. I'm just disconnecting this one. Okay, we'll discuss about this ESXi 03 అనేది మనం చేద్దాము. జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం కనెక్ట్ చేసా. I'm just disconnecting this one. ఒక క్లస్టర్ నుంచి ఒక క్లస్టర్ మూవ్ చేశారు కదా సార్, మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టి. అవును, ఆ తర్వాత మళ్ళీ దాన్ని మెయింటెనెన్స్ మోడ్ నుంచి తీసేయాలా? తీసేయాలి. చెప్తా ఇంకా రాలేదు సబ్జెక్ట్. ఓకే, సో జస్ట్ ఓకే, సో ఈ హోస్ట్ నాకు అవసరం లేదు. ఐమ్ జస్ట్ డ్రాగింగ్ టు అనదర్ క్లస్టర్. ఓకే, నాకు అది అవసరం లేదు. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ద ESXi హోస్ట్, మెయింటెనెన్స్, గో టు ద మెయింటెనెన్స్ మోడ్, ఎగ్జిట్. అలా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వినపట్లేదు ఎవరికి? జయంత్, నువ్వు పాత లో ఉండి అది హాట్స్పాట్ ద్వారా అలాగా ఇబ్బంది ఉంది ఇప్పుడు. ఓకే, రైట్ క్లిక్ ద ESXi హోస్ట్, గో టు ద మెయింటెనెన్స్. చూసారంటే మెయింటెనెన్స్ చెప్పేది వినపడడం లేదనా బ్రో? అందరికి వినపడలేదు, అబ్బాయి కొట్టినా వినపడుతుందా నా వాయిస్ అందరికి? రాజన్న బాగా క్లారిటీగా వినిపిస్తుంది నాకైతే. వినపడుతుంది. మళ్ళీ రీజాయిన్ అయ్యి బ్రో, నీకు ఒకటి ప్రాబ్లం ఉంది. ఓకే, సో రైట్ క్లిక్ మెయింటెనెన్స్ మోడ్, ఎగ్జిట్ మెయింటెనెన్స్ మోడ్. ఇక్కడ వచ్చామంటే ఎగ్జిట్ మెయింటెనెన్స్ మోడ్ కొట్టామంటే మెయింటెనెన్స్ మోడ్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం వర్చువల్ మిషన్స్ అన్ని 1 by 1 పవర్ ఆన్ చేయాలి. ఓకే, రైట్ క్లిక్ ద వర్చువల్ మిషన్, గో టు పవర్ అండ్ ఆన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ప్రాక్టికల్ చూద్దాం HA అనేది ఎలా వర్క్ అవుతుంది, DRS ఎలా వర్క్ అవుతుంది. ఓకే, సో పవర్ ఆన్, right click, pవర్ ఆన్. ఓకే, ఈ టెస్టింగ్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ ద క్లస్టర్, go to configure. So make a note, click on the cluster, go to configure tab. You can see there is a 2 options, services. Under the services, 2 options. One is DRS, another one is vSphere availability. One is Jayant, నీ వాయిస్ వినపడుతుంది. జయంత్ నీ వాయిస్ వినపడుతుంది నాకు. జయంత్ నీకు వినపడుతుందమ్మా బ్రో? జయంత్కి ఏమైనా రెస్పాండ్ అవ్వండి కొంచెం.
నితిన్ జయంత్. అవుతాను. హలో సార్, ఒక చిన్న డౌట్ సార్. ఓకే, అడుగుతాను. అక్కడ క్లస్టర్ లో 2 హోస్ట్లు ఉన్నాయి, 3 విఎమ్స్ ఉన్నాయి కదా సార్. అక్కడ కింద 3 విఎమ్స్ ఉండేటివి ఏ హోస్ట్ కి సంబంధించింది అదే మనం కనుక్కోవాలేమా సార్? అది కనుక్కోవచ్చు, గుడ్ క్వశ్చన్, కనుక్కోవచ్చు అది కూడా. ఓకే, ఒక్క నిమిషం. ఓకే ఓకే. ఇప్పుడు దేంట్లో ఉందనేది ఇక్కడ చూసాం అనుకో, దీనిలో చూసాం అనుకో విఎమ్స్ ఏ హోస్ట్ లో ఉందో చెప్పచ్చు. దీనిలో ఉంది. ఓకే, దీని మీద క్లిక్ చేసాం అనుకో దీంట్లో ఉంటుంది. ఓకే ఓకే సార్. బట్ ఏది కూడా దానికి సంబంధించి ఉండదు, ఎందుకంటే అది హెచ్ఐడిఆర్ఎస్ ఎనేబుల్ చేస్తాం కాబట్టి అది అప్పుడు ఎక్కడ నుంచి అక్కడికి అక్కడికి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంటర్చేంజ్ అలాగే ఉండదు, మైగ్రేషన్ అదే మైగ్రేషన్ అవుతూ ఉంటుంది. ఓకే 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 సార్. ఓకే, యా. సో ఇక్కడ ఏంటంటే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డిఆర్ఎస్, ఇంకోటి వచ్చి హై అవైలబిలిటీ. చూసారంటే హెచ్ఏ, విస్పియర్ హెచ్ఏ. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ డిఆర్ఎస్ అనేది ఎనేబుల్ చేస్తున్నాం. డిఆర్ఎస్ అనేది లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఎనేబుల్ చేస్తాం. ఇక్కడ ఏం జాగ్రత్త చదవండి. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ పెద్ద మనకు బ్రహ్మ విద్య ఉండదు. ఓకే, రాకెట్ సైన్స్ అయితే కాదు ఇది. ఓకే, కాన్ఫిగర్ విస్పియర్ డిఆర్ఎస్ ఎడిట్కి వెళ్ళేసి క్లస్టర్ మీద క్లిక్ చేసి ఎడిట్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి డిఆర్ఎస్ అనేది ఎనేబుల్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్స్ ఇవి డిస్కస్ చేస్తాం, గుర్తుందో లేదు మీకు? ఫుల్లీ ఆటోమేటిక్, పార్షియల్ ఆటోమేటెడ్, మాన్యువల్ ఇలాగన్నీ ఉంటాయన్నమాట. ఓకే, పార్షియల్ ఆటోమేటిక్ రికమెండెడ్, విఎంఆర్ కూడా రికమెండ్ చేస్తాను. ఓకే, ఇది అగ్రెసివ్ లెవెల్స్. నువ్వు ఎంత సాఫీగా అంటే, ఇప్పుడు అగ్రెసివ్ అంటే ఏంటి, మనం రియాక్షన్ అనేది ఇమ్మీడియట్ గా జరగాలి అనేటప్పుడు ఈ ఆప్షన్స్ అనేది పెట్టుకుంటాం. మనం ఏంటంటే ఇక్కడ కూడా రియల్ గా మనం ఏంటంటే మీడియం గా 3లోనే వెళ్ళిపోతాం అగ్రెసివ్ అనేది. ఓకే, సో అడిషనల్ ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి అనమాట. ఓకే, అడిషనల్ ఆప్షన్స్ ఇవి ఉంటాయి. దీన్ని ఏమి మనం ఎక్కడ యూజ్ చేయం, దీని ఏమి మనం ఎక్కడ కూడా సెలెక్ట్ చేయము. ఇక్కడ ఒక్కటి డిపిఎం అనేది యూజ్ చేస్తాం. డిపిఎం, ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ పవర్ మేనేజ్మెంట్ అనేది ఎనేబుల్ చేస్తామంటే ఈఎస్ఎక్స్ఐ హోస్ట్ ఎప్పుడైతే దానికి రిసోర్స్ అవసరం లేదో అది ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ అవసరం అయినప్పుడు ఆన్ అవుతుంది. రైట్, అది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ఎనేబులింగ్ ద డిఆర్ఎస్ క్లిక్ ఓకే, ఎనేబులింగ్ ద డిఆర్ఎస్ క్లిక్ ఓకే. డిఆర్ఎస్ అనేది మనం ఎనేబుల్ చేసాం. ఓకే, ఆప్షన్ చూసామంటే ఇక్కడ ఆన్ లో వచ్చింది. ఇప్పుడు చూసారు ఇక్కడ డిఆర్ఎస్ అనేది ఆన్ లో ఉంది. మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు డిఆర్ఎస్ అనేది ఆన్ లో ఉందా, ఆఫ్ లో ఉందా. ఇప్పుడు మనం హెచ్ఏకి వెళ్ళేసి ఇక్కడ ఇది ఇంపార్టెంట్. హెచ్ఏలో ఏం జరుగుతుంది బోరో, బ్యాక్ అండ్ ప్రాసెస్ హార్ట్ బీట్ చెక్ చేస్తుంది ప్రతి విఎం ఉందా లేదని. దానికి ముందు జరుగుతుంది, ఎలక్షన్ జరుగుతుంది కదా, మాస్టర్ ఎలక్షన్ జరుగుతుంది. దాంట్లో ఏదైతే స్పేస్ ఉంటే ఎక్కువ ఉంటుందో దాన్ని మాస్టర్ గా ఎన్నుకుంటది. ఏంటైతే డేటా సోర్స్ కనెక్షన్ ఉంటుంది అది నిశ్చిత ప్రో. చాలా ఇంటర్వ్యూస్ లో హానెస్ట్ గా చెప్తున్నాను, నేనైతే ఎన్ని ఇంటర్వ్యూస్ అంటే నాకే తెలుసు. ఈ క్వశ్చన్ ఎప్పుడో రిపీట్ అడుగుతా ఉంటాడు, వాట్ ఇస్ ద బ్యాక్ అండ్ ప్రాసెస్ ఆఫ్ హెచ్ఏ అని అడుగుతాడు. అడిగినప్పుడు నేను చెప్తా ఇలాగ బ్యాక్ అండ్ ప్రాసెస్ లో మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ ఏ క్లస్టర్ ఇఫ్ హ్యావింగ్ 2 or 3 ESXi hosts, if you have enabled the HA, all the ESXi hosts will participate in the election. All the ESXi hosts will participate in the election. So in that ESXi host, one of the ESXi hosts will migration virtual machine state is active in that. Migrate virtual machine state active in that status. Tiny Linux. Okay, one of the ESXi hosts will become master and another ESXi host will become remaining ESXi host will become slaves. What అడిగే క్వశ్చన్ ఎలాగ మాస్టర్ అవుతుందని అడుగుతారు ఇమీడియట్ గా. సో నేను గూగుల్లో చేసి, మీరు కూడా గూగుల్ సెర్చ్ చేయండి. దాంట్లో ఏంటంటే వాడు 2-3 ఆప్షన్స్ ఇచ్చాడు. దేనికైతే ఎక్కువ డేటా స్టోర్స్ కనెక్ట్ అయి ఉంటాయో అది మాస్టర్గా అవుతుంది అంట. ఓకే, ఇంకొన్ని ఇంటర్వ్యూలో యాక్సెప్ట్ చేశారు దాన్ని. కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడేటప్పుడు వాడేం చెప్పండి, కాదు ఇది వేరే కాన్సెప్ట్ అని వాడు చెప్పాడు. సరే వాదితో ఎందుకు మనం వితండవాదం అనేసి నేను కూడా ఏంటంటే నేను నమ్మింది ఒకటి పోతున్నాను. ఎందుకంటే ఇదే నేను బిల్డ్ చేసిన వెనకాల ప్రోగ్రామింగ్ అనేది ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నారు. అండ్ విఎంఏ ఒకటి చెప్పిన ఆర్టికల్ ప్రకారం నేను ఒకటి ఆన్సర్ ఇచ్చాను. ఓకే, సో మనం కొన్ని దానికి ఏంటంటే ఆన్సర్స్ ఉంటాయా ఉండవు అంటే డిపెండ్ ఆన్ ద సర్చ్. ఓకే, డిపెండ్ ఆన్ ద సర్చ్. ఓకే, ఇది ఇంటర్వ్యూస్ పర్స్పెక్టివ్ లో యూజ్ అవుతుంది. బట్ వీ మస్ట్ నో వాట్ ఈస్ ఎ మాస్టర్ అండ్ స్లేవ్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే టెస్టింగ్ మీద క్లిక్ చేసి నేను ఇప్పుడు హెచ్ఏ అనేది ఎనేబుల్ చేశాను. బిఫోర్ గోయింగ్ టు హెచ్ఏ మీరు ఇక్కడ చూసాను పోస్ట్ ఆప్షన్ చూసారా, పోస్ట్ ఆప్షన్ ఇక్కడ చూసారంటే దీని స్టేట్ అనేది నిల్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి హెచ్ఏ స్టేట్ అనేది నిల్ అని ఉంది, ఎన్ఏ నాట్ అప్లికబుల్ ఉంది, నాట్ అప్లికబుల్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని హెచ్ఏ అనేది ఎనేబుల్ చేస్తున్నాను. గో టు కాన్ఫిగర్ ట్యాబ్ and click on the vSphere availability. vSphere HA is turned off. Okay, click on edit. Click చేశాక ఇక్కడ చూసామంటే మనం ఆప్షన్ vSphere HA అని. ఓకే, జస్ట్ ఎనేబుల్ దిస్ vSphere HA ఎనేబుల్ చేశాక
అవి ఏవైతే ఉన్నాయో డిఫాల్ట్ పెట్టుకోండి, దాన్ని మనం చేంజ్ చేసుకోండి, అది VMware రికమెండెడ్. ఓకే, క్లిక్ ఓకే, క్లిక్ ఓకే. చూసారా నేను క్లిక్ ఓకే చేసిన, ఇప్పుడు చూడండి ఒక అద్భుతం జరుగుతుంది. ఎనేబుల్ చేశాను లేదు, ఇక్కడ చూడండి కాన్ఫిగర్ హెచ్ఏ ఇన్స్టాలింగ్ vSphere హెచ్ఏ ఏజెంట్ ఆన్ ES6 ఇది అవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. అక్కడ చూడండి, కింద చూడండి సార్, నేను జూమ్ చేస్తున్నది. ఓకే, 100% జూమ్. అండ్ సో హెచ్ఏ ఏజెంట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ES6 లో. అంటే వన్స్ యూ హ్యావ్ ఎనేబుల్ ద హెచ్ఏ, the agent will going to be communicate with the vCenter. The agent is going to be communicate with the vCenter. So in case the vCenter also down, you don't need to worry, HA will work. Okay, ఇక్కడ చూడండి, waiting for cluster election to complete. ఇక్కడ కనబడుతుందా మీకు? waiting for cluster to election to complete. 51% రెండిట్లో ఎలక్షన్కి వెళ్తుంది ఈ రెండు ES6 host. ఇప్పుడు one of the ES6 host will become master and another one will become as a slave. Okay, slave or secondary. Okay, దీని మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్ట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి ఇది 1 వచ్చి మాస్టర్ అండ్ వచ్చాను చెప్పలేం. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ద క్లస్టర్, గో టు ద హోస్ట్. ఓకే, సో ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ ఏది మాస్టర్ ఏది స్లేవ్ అనేది మనకు కనబడుతుంది. ఏది మాస్టర్ ఏది స్లేవ్ అనేది కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఏది మాస్టర్ ఇది స్లేవ్, ఇది మాస్టర్. ఏది మాస్టర్? ఇది ESXi02 వచ్చి మాస్టర్, ESXi02 వచ్చి మాస్టర్. ఓకే, ఇంకోటి వచ్చి స్లేవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు స్లేవ్ అయింది. ఇది మాస్టర్, ఇది స్లేవ్. సో మాస్టర్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఎ టీమ్ లీడ్. ఓకే, ఇట్ విల్ మానిటర్ ద ESXi host along with the virtual machines. ఓకే, సో ఎందుకు హెచ్ఏ ఇప్పుడు వర్క్ చేస్తుంది? నేను సినారియోస్ చెప్పాను అక్కడ. ఎందుకు హెచ్ఏ అనేది వర్క్ చేస్తుంది, ఏ సినారియోస్ లో వర్క్ చేస్తుంది చెప్పండి. సార్ అదే సార్, ఇన్ కేస్ ఏదైనా ఫెయిల్యూర్స్ ఏదైనా వస్తే మైగ్రేట్ జరుగుతుంది సార్. ఫెయిల్యూర్స్ ఏమైనా వస్తే మైగ్రేట్ జరుగుతుంది. ఏ ఫెయిల్యూర్స్? హార్డ్వేర్ ఫెయిల్యూర్, హార్డ్వేర్ ఫెయిల్యూర్, EXI క్రాష్ కానీ ESXi క్రాష్ కానీ సర్వీసెస్ కానీ డౌన్ అయినప్పుడు అది మైగ్రేషన్ అనేది జరుగుతుంది. రైట్, అవునా కదా? అవును సార్. గుర్తుందా, మర్చిపోయారా మీరు? గుర్తుంది సార్. ఓకే, అది అలా జరుగుతుంది, మైగ్రేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే సర్వర్ క్రాష్ అయితే చేయలేము, అవునా కదా? దాన్ని ఎలాగ యాక్షన్ చేస్తాం, క్రాష్ చేయలేం. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఐ విల్ పిక్ వన్ ఆఫ్ ది ESXi host. సో ఏది మాస్టర్ దీంట్లో? 2 1 2 అనేది మాస్టర్. ఏది చేద్దాం మనం? 1 చేద్దామా, మాస్టర్ చేద్దాం, స్లేవ్ చేద్దామా? మాస్టర్ చేస్తే స్లేవ్ 1. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక పని చేద్దాం, దేంట్లో ఎక్కువ VMs ఉన్నాయో దాన్ని క్రాష్ చేద్దాం, మాస్టర్ స్లేవ్ పక్కన పెడదాం. ఓకే, దీనిలో 2 VMs ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను క్రాష్ చేయలేను బ్రో. క్రాష్ అనేది హార్డ్వేర్ ఫెయిల్యూర్ నేను చేయలేను కదా, ఇది ఎక్కడో ఉంటుంది క్లౌడ్ ల్యాబ్ ఇది. ఇన్స్టెడ్ ఆఫ్ క్రాష్ వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ రీస్టార్ట్ ద ESXi host. ESXi host ని రీస్టార్ట్ చేస్తాను. ఓకే, లైవ్ రీస్టార్ట్. అప్పుడు దీనిలో వర్చువల్ మెషిన్ పరిస్థితి ఏమవ్వాలి? ఇవి డౌన్ అయిపోవాలి, అవునా కదా? మీ ల్యాప్టాప్ రీస్టార్ట్ చేసి మీ ఓఎస్ అన్ని పోతారు, దాని మీద ఓపెన్ చేసిన ఫోటోషాప్ లేదంటే మీరు ఏమేమి చేసి అన్ని పోతాయి కదా, ఉంటాయి. అవి రీస్టార్ట్ చేసా మీరు చేసుకునే అట్టే ఉంటాయి. అప్లికేషన్స్ ఉండవు కదా సార్. ఇప్పుడు నేను ఈ పోస్ట్ చేశానంటే దీనిలో ఉన్న VMs డౌన్ అయిపోవాలి ఇన్ జనరల్ గా. బట్ ఐ హావ్ ఎనేబుల్ ద హెచ్ఏ. వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ వీ హ్యావ్ టు సీ. ఓకే, ఇప్పుడు ఏం జరగబోతుందో మనం చూద్దాం. ఓకే, దానికి ముందు నేను పింగ్ రెస్పాన్స్ అని చెప్పాగా, పింగ్ రెస్పాన్స్ చెక్ చేద్దాం. మరి పింగ్ రెస్పాన్స్ అనేది చెక్ చేయాలి. ఓకే, మనం లైవ్ లో పెట్టుకోవాలి. పింగ్ తిని లైనెక్స్ -t. ఇది కమాండ్ బ్రో. -t అనే కమాండ్ ఏంటంటే మీకు కంటిన్యూస్ పింగ్ అనేది మీరు చూడొచ్చు. కంటిన్యూస్ పింగ్ మీరు చూడాలంటే పింగ్ తిని లైనెక్స్ స్పేస్ -t ఇచ్చారంటే అది కంటిన్యూగా పింగ్ అవుతానే ఉంటుంది. ఒక లేదు మీరు జస్ట్ -t పోతే ఏంటి పరిస్థితి అంటే జస్ట్ 4 పింగ్లు వచ్చి డౌన్ అయిపోతుంది. 4 పింగ్లు వచ్చి ఓకే పింగ్ అవుతుంది చూపిస్తుంది మీకు. 4 పింగ్లు వచ్చి అంతే, అది అయిపోయింది. అదే కంటిన్యూస్ పింగ్ ఇచ్చారనుకోండి, ఇది కంటిన్యూగా పోతానే ఉంటుంది. 1 డే 2 డే కాదు, మీరు VM ఆఫ్ చేయనంత వరకు, లాగౌట్ చేయనంత వరకు పోతానే ఉంటుంది. ఓకే, మనకు అదే కావాలి, కంటిన్యూస్ పింగ్ కావాలి. ఇది తిని లైనెక్స్ ఒకటి పింగ్ చేశాను. సో మోర్ ఓవర్ ఐ నీడ్ అనదర్ వన్.
ఓకే, నాకు ఇంకో కమాండ్ ప్రాంప్ట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఏం చేయాలి, నేను ఇంకో విఎం ఉంది కదా, ఏముంది, ఇంకోటి టిని లైనెక్స్ 2 ఉంది, దాన్ని కూడా పింగ్ చేస్తాను. టిని లైనెక్స్ 2 -t దాన్ని కూడా పింగ్ చేసి వదులుదాం. ఓకే, దాన్ని కూడా పింగ్ అవుతున్నాయి. ఓకే, ఈ రెండు పక్కన పెట్టుకొని చూస్తున్నాం, మానిటర్ చేద్దాం. ఓకే, అవుతుంది. నేనేం చేస్తాను, క్రాష్ చేయలేను. నేను ఇప్పుడు ఆన్ సైట్కి వెళ్ళి దాన్ని క్రాష్ చేయడానికి జరగదు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు దట్ వన్, ఐ విల్ రీబూట్ ద హోస్ట్. ఏదైనా క్వశ్చన్ ఏంటంటే మీకు, మనం క్రాష్ చేయలేము కాబట్టి దీన్ని రీబూట్ చేస్తున్నాం. రీబూట్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎ క్రాష్, రైట్? వితౌట్ ఎనీ మనం అక్కడ ఏం వర్చువల్ మిషన్ లైవ్ లో ఉన్నాయి, దాన్ని అలా రీబూట్ చేయకూడదు, తప్పు. బట్ మన ల్యాబ్ కోసం అనేసి మనం రీబూట్ చేస్తున్నాం. ఓకే, ఐఎమ్ జస్ట్ రీబూటింగ్ ద హోస్ట్. ఇట్ లాస్ట్ ద రీజన్ ఫర్ టెస్టింగ్ పర్పస్. యూ నీడ్ టు గివ్ యాజ్ ఏ ఫర్ టెస్టింగ్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. నౌ సీ, లెట్స్ సీ వాట్ విల్ బి గోయింగ్ టు బి హ్యాపెన్. ఇక్కడ ఎక్కడ ఉన్నాయి విఎమ్స్? ESXi 1 లో 2 ఉన్నాయి. ఈ విఎమ్స్ ఎక్కడికి పోతాయి చూద్దాం. ఓకే, ఇది టెస్టింగ్. రీబూట్ చేస్తా హోస్ట్. ఆ పింగ్ రెస్పాన్స్ చూడండి, డౌన్ అవుతుంది. ఎన్ని మీరు కౌంట్ చేసుకోవచ్చు, 13 to 16 or 17 ఉండొచ్చు అంతే, మ్యాక్స్ టు మ్యాక్స్. ఓకే, టైమ్అవుట్. రిక్వెస్ట్ టైమ్అవుట్ అంటే డౌన్ అయిందని అర్థం. రిక్వెస్ట్ టైమ్అవుట్ అంటే డౌన్ అయినది అని అర్థం. బ్రో, ఈ రోజు ల్యాబ్ ఈ రోజే చేయండి. ఓకే, దాన్ని పెండింగ్ పెట్టుకొని రేపు ఎల్లుండి తీసుకెళ్ళకండి. ఇలా లాస్ట్లో చేద్దాం అనేది ఫూలిష్నెస్ అయింది. చూసారా, టైమ్అవుట్ అనేది, రిక్వెస్ట్ టైమ్అవుట్ ఉంది. ఆ 2 విఎమ్స్ అక్కడే ఉన్నాయి స్టిల్. ఓకే, destination host not reachable. Destination host not reachable. Okay, ఇది పింగ్ అయిపోయింది బ్రో, అన్ని పింగ్ అయిపోయాయి చూసారా. ఓకే, జస్ట్ ఐమ్ స్టాపింగ్ ఇట్. హోల్డ్ ఆన్. జస్ట్ స్టాపింగ్ ఇట్. ఓకే, జస్ట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఇక్కడ ఎంత టైం డౌన్ అయిందని చేయాలి. ఓకే, వన్ సెకండ్. లెట్స్ సీ. మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇలాగా. ఓకే, ఆ టైం అవుట్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15th పింగ్ రెస్పాన్స్ అప్ అయిపోయింది. ఓకే, బైట్స్ 32, టైమ్ ఈక్వల్ టు 1 millisecond పింగ్ అయిపోతాను చెప్పా కదా. 1 millisecond, ఎవ్రీ millisecond ఇట్ విల్ యూస్ టు బి కమ్యూనికేట్. ఓకే, సో ఇది అప్ అయిపోయింది. ఓకే, ఇక్కడ కూడా చూడండి ఎన్ని పింగ్ రెస్పాన్స్ డౌన్ అని చూడండి. ఇది రెండోది టిని లైనెక్స్ 2 కదా. టిని లైనెక్స్ ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 పింగ్ రెస్పాన్స్ అప్ అయిపోయింది. రైట్, నిజమా కదా? అవును, అప్ అయిందని మీకు ఎందుకు ఇది కమ్యూనికేట్ అవుతుంది. ఇలా పింగ్ రెస్పాన్స్ అనేది పింగ్ అవుతుంటుంది. కంటిన్యూ పింగ్ అయిందంటే అది అప్ అయిపోయినట్టు. పింగ్ అనేది అవుతుంది కదా, ఇది అప్ అయిపోయింది. మరి వర్చువల్ మిషన్స్ ఎక్కడ బ్రో? ఇక్కడ ఉన్నవి రెండు కనపడట్లేదు, అయిపోయేవి. ఇంకో హోస్ట్ లోకి వెళ్ళండి. రైట్, సో ఇట్ విల్ రీస్టార్ట్ ద వర్చువల్ మిషన్స్ ఫ్రమ్ దిస్ ESXi host to another ESXi host in case of any crash, I mean to say hardware failure or ESX service are down. ఓకే, అలాంటి టైంలో వర్చువల్ మిషన్స్ అనేది మనకి ఎప్పుడు జరుగుతుంది మనకు తెలియదు. ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ కదా, ఈజీగా ఒక దాని నుంచి ఒక దానికి మైగ్రేట్ అయితే అయిపోతాయి. అర్థమైంది కదా? క్లియరా? సో ఎవ్రీవన్ సార్ ఒక చిన్న డౌట్ సార్. ఒక EXI హోస్ట్ లో ఇప్పుడు మొత్తం దాంట్లో ఏం లేవు కదా సార్ విఎమ్స్, దానికి ఊరికే రన్ అవ్వడం ఎందుకు సార్? అదే చెప్పారు కదా సార్, పవర్ ఆఫ్ అయిపోతుంది అని చెప్పి. అప్పుడు ఆటోమేటిక్ అది పవర్ అయిపోతుందా సార్ విఎమ్స్ ఏం లేకపోతే? బ్రో ఫస్ట్ ఇది హెచ్ఏ అర్థమైంది. మళ్ళీ దీన్ని ఎత్తుకో చేసాం అనుకో, మిగతా అర్థం కాదు క్వశ్చన్. ఓకే సార్, ఫస్ట్ దీని గురించి థింక్ చేయి. ఓకే సార్. ఓకే, ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చేసి చూసారా? ఇది ఎక్కడ ఉంది బ్రో? ఇది ఎక్కడ ఉంది? ఇది 2 లో ఉంది. ఇది ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఎందుకు వచ్చింది బ్రో? అదే చదువుకున్నాం, లోడ్ బ్యాలెన్సింగ్ అని చదివాం కదా. అవును సార్. డిఆర్ఎస్ అనేది ఆటోమేటిక్ గా లోడ్ బ్యాలెన్స్ చేసింది. అంటే ఎక్కడ నుంచి ఎక్కడికి? దీంట్లోనే మనం ఇంతకుముందు చూసినా 3 VMs దీంట్లో ఉన్నాయి కదా. దీంట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది ఆటోమేటిక్ ఇక్కడికి? ఇక్కడ చూడండి, టాస్క్ ఏమని చూస్తుంది, మైగ్రేట్ వర్చువల్ మిషన్ కంప్లీటెడ్.
ఓకే, యాక్టివ్ స్టేట్, మైగ్రేట్ వర్చువల్ మిషన్ యాక్టివ్ స్టేట్ అంటే వర్చువల్ మిషన్ అనేది లైవ్ గా, వర్చువల్ మిషన్ అనేది లైవ్ గా అక్కడ చూసారండి ఇలా ఇలా డౌన్ కాదు, వి మోషన్ యూజ్ చేస్తుంది కాబట్టి అది లైవ్ గా వచ్చింది. ఓకే, ఫస్ట్ టైం బ్రో ల్యాబ్ ఎన్విరాన్మెంట్ లో ఫస్ట్ టైం నేను చూడడం ఆటోమేటిక్ గా మైగ్రేట్ అవ్వడం. నాకు గడిచిన 8 నెలలు 9 నెలల నుంచి ల్యాబ్ చేస్తున్నా, ఫస్ట్ టైం రావడం. మీరు లక్కీ ఫెలోసెస్. ఇందరూ పనిచేసి వచ్చిందే లేదు. లోడ్ అంటే ఇలా చూడొచ్చు బ్రో, ఇక్కడ చూసా అంటే లోడ్ అనేది చూడొచ్చు. సిపియూ ఎంత యూటిలైజేషన్ ఉంది, మెమరీ ఎంత యూటిలైజేషన్ ఉంది, స్టోరేజ్ పక్కన పెట్టండి, మళ్ళీ మాట్లాడుకోవచ్చు. సిపియూ మెమరీ అనేది ఎంత యూటిలైజేషన్ ఉంది ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇది లోడ్ గాని ఎక్కువైందంటే వర్చువల్ మిషన్స్ అనేది ఒక ESXi హోస్ట్ నుంచి ఇంకో ESXi హోస్ట్, ఒక ESXi హోస్ట్ నుంచి ఇంకో ESXi హోస్ట్ కి మైగ్రేట్ అయితే అవుతుంది అనమాట. ఓకే, యు గాట్ ఇట్ రైట్. చాలా మంది డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు కాల్లో. ఒకరే ఇద్దరు అయినట్టున్నారు సందీప్. 7 మెంబర్స్ ఉన్నారు స్టిల్. ఓకే ఓకే వన్ మెంబర్. ఓకే ఓకే ఓకే, దట్స్ ఫైన్. సో అది మనకి ఏంటంటే ఒకటి మనకు ఇంకో దాంట్లోంచి ఒకటి మైగ్రేట్ అవుతుంది. ఇది HA అంటే రీస్టార్ట్ అవుతుంది. DRS అనేది ఎలా వర్క్ అవుతుందంటే లోడ్ బ్యాలెన్సింగ్, ఆటోమేటిక్ అదే లోడ్ బ్యాలెన్స్ చేసి మనం ఫుల్లీ ఆటోమేటిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అక్కడ VM అనేది ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మాన్యువల్ మూవ్ చేస్తాను, VM అనేది నేను మాన్యువల్ మూవ్ చేస్తాను. ఎవరు నియమం రెండింటికి వచ్చేసాయి చూసారా. ఇంకోటి కూడా ఇక్కడికి వచ్చేసింది చూసారా, కనబడుతుందా మీకు? కనబడుతుంది సార్. నేను ఇప్పుడు మళ్ళీ నేను మూవ్ చేస్తున్నాను, రెండు కలిపి మూవ్ చేస్తున్నాను. ఇది దీనే విమోషన్ అంటారా, నేను చెప్పిస్తాను. ఇది ఇంకా టాపిక్ రాలా, జస్ట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ వెయిట్. ఓకే, సో VMs రెండు నేను మూవ్ చేశాను ఎక్కడి నుంచి ఎక్కడికి, 1 2 ఏం లేవు. ఓకే, లెట్స్ పింగ్ బోత్, ఏదో దాన్ని పింగ్ చేద్దాం. డౌన్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది. ఫుల్లీ ఆటోమేటిక్ పెట్టాం కదా, అది ఒక్కది ఫుల్లీ ఆటోమేటిక్ వచ్చేసింది. మళ్ళీ వాడు వచ్చేసింది, అది విండోస్ 10 ఇక్కడికి వచ్చేసింది చూసారా, మైగ్రేట్ అయిపోయింది. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఆప్షన్ లైవ్ మైగ్రేషన్. యూజర్స్ కి దాని వాళ్ళ అప్లికేషన్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు, ఆటోమేటిక్ గా మైగ్రేషన్స్ అనేది అదే చేసుకుంటాడు. లోడ్ అనేది బ్యాలెన్స్ చేస్తుంటుంది, క్లస్టర్ లో ఇలా చూసామంటే లోడ్ ఏదైతే ఎక్కువ యూజ్ చేస్తుంటుందో, ఏ ESXi హోస్ట్ లోడ్ అనేది ఇప్పుడు ఇది లోడ్ ఇలాగ బ్యాలెన్సింగ్ గా ఉంది. అది ESXi హోస్ట్ చూసండి ఇక్కడ ఇలా ఉంటే ఇక్కడ లోడ్ ఉండి CPU వచ్చి నార్మల్ గా ఉంది, ఎప్పుడు ఎక్కువ యూటిలైజేషన్ ఉంది. మెమరీ అనేది 49% 26%. ఇది లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది. అదే 26% ఇక్కడ ఎంత అవుతుంది, 75% అవుతుంది. 75% ఎందుకు ఇక్కడ ఉండడం, ఇంకో దానికి మూవ్ చేసని ఆ 26% బర్డన్ ని ఇంకో దానికి మూవ్ చేసింది. అది ఇక్కడ జరిగిన విషయం. ఓకే, లోడ్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అర్థమైందా? ఓకే బ్రో, ఇది HADRS. నువ్వు అడుగు బ్రో, సరవణ ఏదో అడిగారు. సరవణ ఏదో అడిగావా సార్? అడుగు నీ క్వశ్చన్ ఏంది అడుగు. ఏం లేదు సార్. బ్రో ఇక్కడైనా క్వశ్చన్స్ ఉన్నాయి మీకు? సార్ ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఒక ESXi హోస్ట్ నుంచి మీరు VMs ని మూవ్ చేయాలంటే మనం డైరెక్ట్ గా మూవ్ చేయలేము, మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టేసి మూవ్ చేయాలని చెప్పారు కదా సార్. అవును. ఇప్పుడు అది ఎలా చేశారా సార్? ఇప్పుడు నువ్వు మెయింటెనెన్స్ మోడ్ లో ఒక దాన్ని పెట్టాలంటే ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దీంట్లో ఏదైనా మెయింటెనెన్స్ మోడ్ ఎప్పుడు పెడతావు, దీంట్లో ఏదైనా యాక్టివిటీ చేయాలి హార్డ్వేర్ పైన కానీ లేదా ESXi హోస్ట్ లో కానీ అప్గ్రేడ్ ఇలాంటి యాక్టివిటీస్ చేయాలన్నప్పుడు మనం దీన్ని మెయింటెనెన్స్ పెడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్ వర్క్ చేసుకుంటాం ఇంటికాడ. ఓకే, అటు సైడ్ మనకు ఏం చేస్తాం, ఇండియాలో కట్టరు కానీ మామూలు కొన్ని మెయిన్ హైవేస్ లో వీటిలో ఏంటంటే సందులో కట్టరు మన గల్లీలో అంతా. అటు సైడ్ ఏం పెడతారు, డ్రమ్స్ పెట్టడం కానీ లేదా ఇది బ్యారిగేట్స్ పెట్టడం కానీ లేదా రిబ్బన్స్ లా కట్టి పెడతారు అనమాట. అంటే ఈ రోడ్ లో పోవద్దు, అక్కడ గుద్దుతో ఉన్నాం, కార్లు పడిపోవచ్చు, లేదా మా వర్క్ ఆటంకం జరగచ్చు అని మెయింటెనెన్స్ లో పెడతాం. ఓకే, అలాగనే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇది నేను ESXi హోస్ట్ లో మెయింటెనెన్స్ యాక్టివిటీ చేయాలి. ఓకే, వాట్ ఐ విల్ డూ ఇస్ I will migrate the virtual machine to another ESXi host, or you can shut down. Two options, you can shut down or you can migrate to another ESXi host. Okay, migration option. Okay, migration option, like I have to ensure there is no VM resided on that ESXi host. Okay, enter maintenance mode lo enter chesanante. Okay, so move power of VMs put cheyalante, power of VMs నాకు ఏం చేయాల్సి పని లేదు, దాని power of VMs లేవు కాబట్టి I'm just entering. Okay, so ఇప్పుడు చూసారంటే ఇది మెయింటెనెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, చూసావా, దీనిలోకి రాదు. ఇప్పుడు నువ్వు ఈ VMs HADRS ట్రిగర్ చేస్తుందా,
అంటే చేయదు, ఎందుకంటే మెయింటెనెన్స్ లో పెట్టావు నువ్వు అటు సైడ్ ఇటు సైడ్ బార్ గేట్లు పెట్టినట్టు మెయింటెనెన్స్ లో పెట్టేసావు కాబట్టి చూసావా మెయింటెనెన్స్ కలర్ కూడా అట్టే ఉంటుంది, ఎల్లో కలర్ ఇక్కడ మధ్యలో మెయింటెనెన్స్ ఓకే పెట్టావు. సార్. హెచ్ఐడిఆర్ఎస్ అని పని చేయదు, హెచ్ఐడిఆర్ఎస్ అనేది ఓకే సార్. పని చెయ్యదు. సార్ అది మెయింటెనెన్స్ అయిపోయింది, ఆ మెయింటెనెన్స్ కానీ మనమే చేస్తాం సార్. మనం చేయాలి కదా. ఓకే ఓకే సార్. అది మెయింటెనెన్స్ అయిన తర్వాత దాన్ని ఎట్లా సార్ మళ్ళీ డిసేబుల్ చేసేది మెయింటెనెన్స్ మోడ్? జస్ట్ రైట్ ఏదైనా బ్రో రైట్ క్లిక్ కొట్టడమే, రైట్ క్లిక్ కొట్టి మెయింటెనెన్స్ మోడ్ ఎంటర్ మెయింటెనెన్స్ మోడ్ లో ఇది పెట్టాము. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఎగ్జిట్ మెయింటెనెన్స్. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు విఎమ్స్ అన్ని మూవ్ చేశారు కదా సార్, మామూలుగా మూవ్ చేయాలంటే దానికి మెయింటెనెన్స్ మోడ్ అవసరం లేదు కదా సార్? మెయింటెనెన్స్ చేసేట్టుగా ఉంటేనే మన అండర్ మెయింటెనెన్స్ లో ఉంటేనే మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టాలి. అవును మెయింటెనెన్స్ యాక్టివిటీ ఏమి ఉంటాయంటే మనం ఇప్పుడు హార్డ్వేర్ సంథింగ్ నువ్వు రీప్లేస్ చేయాలి, ఒక మెమరీ ఇంక్రీజ్ చేయాలి, ఓకే దానికి 512 GB ఉంది, నువ్వు దాన్ని 1 TB చేయాలి. అప్పుడు నువ్వు లైవ్ గా చేయకూడదు కదా, బిజినెస్ ఇంపాక్ట్ కదా, వర్చువల్ మిషన్స్ ఎక్కడైనా క్రాష్ చేయడానికి మెయింటెనెన్స్ లో పెట్టి ఆ డేటా సెంటర్ చేస్తారు. ఓకే నువ్వు ఇది ఒక వర్షన్ ఉంది, ఇంకో వర్షన్ అప్డేట్ చేయాలి, అప్పుడు లో పెట్టి చేస్తాం. అలాగే ఇంకో డౌట్ సార్, ఇప్పుడు విఎమ్స్ ని మనం మాన్యువల్ గా అటు ఇటు చేస్తా ఉంటాం, మూవ్ చేస్తా ఉంటాం సార్, ఒక EXI నుంచి ఇంకొక EXI కి. అటువంటి అప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది విఎమ్స్ మీద ఉండదా సార్? ఆటోమేటిక్ గా ఏదైనా దాని వల్ల పవర్ ఆఫ్ అయిపోవడం అలాగే ఓకే ఓకే సార్. అలాగే నువ్వు మైగ్రేషన్ చేయడం వల్ల ఏమో ఇంపాక్ట్ అయితే ఓకే ఓకే సార్. అన్నా హలో చెప్పండి అన్న. ఇప్పుడు మనం EXI 1 ని మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టాం కదా, అప్పుడు దాంట్లో ఉండే విఎమ్స్ ఆటోమేటిక్ గా EXI 2 లోకి వెళ్ళిపోతాయా లేదంటే అట్లే ఉంటాయా? EXI 1 లోనే ఉంటాయి. అర్థం కాదు ఇంకోసారి. ఇప్పుడు EXI 1 లో మనం విఎమ్స్ ఉన్నాయి, దాన్ని మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టాము, ఆ విఎమ్స్ షట్ డౌన్ అయిపోతాయా లేదా EXI 2 లోకి వెళ్ళిపోతాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎన్ని ఉన్నాయి విఎమ్స్? దీనిలో 2 ఉన్నాయి కదా, నేనేం చేస్తాను మెయింటెనెన్స్ మోడ్ లో పెడతా, చూద్దాం ఏమవుతుంది. విఎమ్స్ అనేది మైగ్రేట్ అయిపోతుంది. ఓకే రైట్ క్లిక్ మెయింటెనెన్స్ మోడ్. ఓకే ఇక్కడ చూసాను ఆప్షన్, there are one or more power of VMs for the operation will be proceed once after missions are ఏం చెప్పింది ఆర్ మైగ్రేట్ టు అనదర్ ESX. క్లిక్ ఓకే. ఓకే ఇప్పుడు ఏం చెప్పింది, వన్స్ ఆఫ్టర్ మెయింటెనెన్స్ మోడ్ పెట్టాలి, నువ్వు ఏం చేయాలి మైగ్రేషన్ అన్నా చేయాలి, లేదంటే ఈ వర్చువల్ మిషన్స్ అనేది పవర్ ఆఫ్ అన్నా చేయాలి. ఓకే ఒక్కోసారి ఏం చేస్తుందంటే ఈ వర్చువల్ మిషన్స్ ని ఇదే మైగ్రేట్ చేసుకుంటుంది. వర్చువల్ మిషన్స్ ని నువ్వు మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టా ఎంటర్ చేస్తావంటే ఆటోమేటిక్ గా వర్చువల్ మిషన్స్ ని అదే మైగ్రేట్ చేసుకుంటుంది. Some of the scenarios it won't accept to migrate the virtual machines to another ESXi host. Okay, మనం ఏం చేయాలంటే రైట్ క్లిక్ ద ESXi, రైట్ క్లిక్ ద వర్చువల్ మిషన్స్ వాట్ ఎవర్ యూ వాంట్ టు మైగ్రేట్ ఆప్షన్. ఓకే మైగ్రేట్ ఆప్షన్, క్లిక్ ఆన్ ద ఫస్ట్ ఆప్షన్ కంప్యూటర్. ఇది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే నెక్స్ట్ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకే సో ఇక్కడ ఏంటంటే దేనికి మైగ్రేట్ చేయాలి, నువ్వు ESXi 1 కి మైగ్రేట్ చేయాలి. ఇక్కడ మనం చూడొచ్చు ESXi 1 అనేది ఉంది. ఓకే రైట్ నెక్స్ట్ ఫినిష్ కొట్టాలంటే వర్చువల్ మిషన్స్ అనేది మైగ్రేట్ అయిపోయిందంటే ఇది ఆటోమేటిక్ గా మెయింటెనెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అంటే మనమే మైగ్రేట్ చేయాలి, అది ఆటోమేటిక్ అది అవ్వదు. ఒక్కోసారి అవుతుంది, అదేంటంటే ఒక్కోసారి అవుతుంది. సో ఈవెన్ నేను ప్యాచింగ్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే రైట్ క్లిక్ మెయింటెనెన్స్ కొడతా, కాకపోతే ఇట్ విల్ టేక్ మోర్ టైం. అది అనలైజ్ చేసుకొని డిఆర్ఎస్ బ్యాక్ అనలైజ్ చేసుకొని ఎక్కడెక్కడ పోవాలి అని చేస్తుంది. బట్ ఇట్స్ నాట్ రికమెండెడ్ టు డూ ఇట్. Okay, it's recommended to migrate the virtual machines manually from one host to another host. Okay, మనం దాన్ని మైగ్రేట్ చేసుకొని చేయాలి, మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టాలి. అవును మైగ్రేట్ చేసి మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టాలి రికమెండేషన్. ఓకే are you guys clear now? Clear ah questions and doubts? Clear sir. Okay. మనమే క్రియేట్ చేయాల్సి వస్తుందా బ్రో దీంట్లో ESXi హోస్ట్ లో? VMs మనమే క్రియేట్ చేయాలి, మనమే బిల్డ్ చేయాలి. మన వర్క్ అది బిల్డ్ చేసేది. ఇప్పుడు మనకు లైనక్స్ క్రియేట్ చేయాలంటే లైనక్స్ క్రియేట్ చేయాలి, విండోస్ లైనక్స్ టీమ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు. మన సంబంధం రెడ్ హ్యాట్ లైనక్స్ అట్లా ఉంటాయి అన్ని వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు చేసుకుంటారు. మనం లైనక్స్ విషయం టచ్ మనం ఓన్లీ విండోస్ ఒకటే చేస్తాం. ఓకే థాంక్యూ. ఓకే ఓకేనా, రేపు కలుద్దాం. ఓకే
సార్ రేపు క్లాస్ యాజ్ యూజువల్ సార్? అంతే 7 o'clock బ్రో. ఓకే ఓకే ఓకేనా? రేపు 7 o'clock. ఓకే సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. బాయ్ సందీప్. ఓకే ఓకేనా బాయ్. ఓకే క్లియర్ రైట్? ఓకే Yeah, మీట్ టుమారో. ఓకే clear, sir. ఒకటి గుర్తుపెట్టుకోండి, ల్యాబ్ అనేది ఈ రోజు చేసింది ఈ రోజే ఉంటుంది, రేపటికి ఉండదు అది. మళ్ళీ రేపు ఫ్రెష్ అయిపోతుంది. చూడారా ఎక్స్టెండ్ టైం అనేది 21 minutes చూపిస్తుంది. రేపటికి మళ్ళీ ఇది ఉండదు. ఇప్పుడు నేను ఏదైతే చేసింది ఇది ఉండదు సెటప్, మళ్ళీ రేపు ఫ్రెష్గా చేయాల్సింది. అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇంకా మెయిన్ ఎవడో క్రియేట్ చేసుకుంటాం. అది చేయాలి కదా బ్రో, మాటలు అవుతుంది చేతలు చేత. ఓకే ఓకే ఫస్ట్ చేయండి, ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ఓకే రేపు మార్నింగ్ కలుద్దాం. ఏ రోజు ఆ రోజు ఫినిష్ చేస్తేనే ఈజీగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎల్లుండికి వెళ్ళకండి. ఓకే యా సో విల్ మీట్ టుమారో మార్నింగ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.